హ్యూమనిస్ట్ కెఫే ప్రోగ్రామ్ రెగ్యులర్గా మనం చేస్తూ ఉన్నాము. దాంతోపాటు చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాము. ఈరోజు మాట్లాడుకుంటున్న కాంటెస్ట్ ఏంటంటే మన ఆయుర్వేదం అనే దాని గురించి, తర్వాత ఆరోగ్యం, వ్యాపారం, ఈ మూడు దీంట్లో ఎలా లింక్ అయి ఉన్నాయి అన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటున్నాం. సో సో దిస్ ఇస్ టుడేస్ టాపిక్. ఏంటి ఆడియో వేరేగా వస్తుంది? చాలా ఇబ్బందులు వస్తున్నాయి వరుసగా. సో హవెవర్ మనం ఈరోజు అనుకున్న టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి దాని టాపిక్లోకి వెళ్ళిపోదాం. దీని అసలు కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం. తర్వాత కరోనా ఇండియాలో మిగిలిన దేశాల కన్నా ఎక్కువ రేటు తోటి ముందుకు పోతూ ఉంది. సో ఇప్పుడు 4th ప్లేస్ కంటూ వచ్చేసాము. 4th ప్లేస్లోకి రావడం అంటే చాలా చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే ఇటలీలో, తర్వాత స్పెయిన్లో, లేదంటే జర్మనీలో, యుఎస్లో విజృంభిస్తున్న టైంలో మనం లాక్డౌన్ పెట్టుకున్నాము. దాంతోపాటు మనం చాలా లో కేసెస్లో ఉన్నాం. సో అలాంటి నేపథ్యంలో లాక్డౌన్ తర్వాత ఈ కరోనా వచ్చింది. కరోనాకి ఈ మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ అనుకుంటూ అన్ని రకాల మెడికేషన్స్లోనూ రకరకాల క్లెయిమ్స్ తోటి ముందుకొచ్చి చాలా చేశారు. దాంట్లో WHO కొన్ని వార్నింగ్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయుర్వేదం నుంచి కూడా, అంటే మన ఇండిజినస్ అని మనం ఏదైతే అనుకుంటామో ఆయుర్వేదం నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ వచ్చాయి. సో దీని దగ్గరకు వచ్చేటప్పటికి రకరకాల స్పెక్యులేషన్స్, దాని తర్వాత బయట పెద్ద పెద్ద వార్తలు అండ్ ఈ రకమైన దాంట్లో ఉన్నాం. కాబట్టి ఈ ఆయుర్వేదం గురించి కంప్లీట్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశం కలిగింది. సో అసలు ఈ ఆయుర్వేదం అంటే ఏంటి, అసలు దీని గురించి మనం శరత్ గారిని అడిగి తెలుసుకుందాము. శరత్ గారు, అసలు ఆయుర్వేదం ఏంటి? అసలు ఏన్షియంట్ టెక్నాలజీయా మనదేంటి? మన భారతదేశంలోనే ఉందా? వేరే వేరే కంట్రీస్లో లేవా ఇలాంటి వైద్యాలు? సో దీని గురించి చెప్పండి. తప్పకుండా విజయ్ గారు. అంటే ఈరోజు మనకేంటంటే యాదృచ్ఛికంగా ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం అండి, వాళ్ళ నేషనల్ డాక్టర్స్ డే. ఓకే. సో అన్ని రకాల వైద్యులు, అలోపతి, ఆయుర్వేదం అండ్ హోమియోపతి, శాస్త్రీయ వైద్యం, ఏ వైద్యం అయితే చికిత్స చేస్తుందో, ఏ వైద్యం అయితే రోగాలను తగ్గిస్తుందో, ఏ వైద్యంలోని వ్యవస్థ అయితే పురోగతి వైపు వెళ్తుందో దాన్ని మనం వైద్యం అనాలి. మిగిలిన వాటిని కూరగాయ వైద్యాలు అంటారు, క్వాకరీ అంటారు ఇంగ్లీష్ లో అయితే. సో ఈరోజైతే జాతీయ వైద్యుల దినోత్సవం. అంటే వైద్యులు చేస్తున్నవారు, చికిత్సలు నయం చేస్తున్నవారు, రోగాలకు చికిత్స చేస్తున్నవారు, వీరందరి సేవల్ని మనం పురస్కరించుకుంటూ ఈరోజు చేసుకునేది. నాకు తెలుసు మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. వైద్యుల ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళు ఫ్రంట్ లైన్ లో ఉండి వారియర్స్ అంటున్నారు బయట. అవునండి. సో వాళ్ళ మీద పువ్వులు అవి జల్లాం, తర్వాత రకరకాలు చేసాం, పనులన్నీ క్లాప్స్ కొట్టాం, అన్ని చేసాం. సో మనం డెఫినెట్ గా వాళ్ళని రెస్పెక్ట్ తోటి గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్కరోజే అని కాదు, ప్రతిరోజు మనం వైద్యులకి మంచి సౌకర్యాలకు ఉండాలని చెప్పి, మంచి ఫెసిలిటీస్ గవర్నమెంట్ నుంచి కానీ, లేదంటే వాళ్ళ లివింగ్ లైఫ్ స్టైల్, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని చాలా ఎమర్జెన్సీస్లో వాటిలో కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ని కాంప్రమైజ్ అయ్యి వర్క్ చేస్తారు. కాబట్టి వీ మస్ట్ రికగ్నైజ్ దేర్ వాళ్ళ త్యాగాల్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అవునండి, ఖచ్చితంగా. సో ఈరోజు ఏంటంటే ఈ ఏడాది జాతీయ వైద్యుల దినోత్సవానికి, నేషనల్ డాక్టర్స్ డేకి ఈసారి థీమ్ కూడా చాలా రిలవెంట్గా ఉన్న COVID-19 థీమే. కాబట్టి ఏంటంటే కోవిడ్ గురించి అవగాహన తీసుకురావడం, అవేర్నెస్ తీసుకురావడం, దాని కండిషన్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడం అనేది ఈసారి టాపిక్గా పెట్టుకోవాలని మన భారతదేశంలో నిర్ణయించారు కూడా, మన కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్. సో మనం ఈరోజు మనం ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాలు, అందులో స్పెసిఫిక్గా ఆయుర్వేదం గురించి, దాని పేరు మీద జరుగుతున్న వ్యాపారం గురించి, ఆయుర్వేద ఫలాల్ని
ఈరోజు సమాజానికి ఎలా అందించాలి, ఏ రీతిలో అందించాలి, పనికొచ్చేలా ఎలా అందించాలి, ఫలితాలని దృష్టిలో పెట్టుకుని ఎలా అందించాలి అన్న అంశం మీద మనం ఈరోజు మాట్లాడుకోవడం చాలా సందర్భోచితంగా కూడా ఉంది. సో అవును. మీరు ఇందాక అడిగిన ఆయుర్వేదం గురించి చూసుకోవాలంటే ఒకటండి, అంటే ఈ రోజున మనం మనం ఈరోజు మనకున్న పరిస్థితి చూస్తే, అంటే ఈరోజు మనకి అంటే ప్రజల్లో వైద్య విధానాల పట్ల ఉన్న దృక్పథాన్ని చూస్తే కనుక, ఉన్న యాటిట్యూడ్ని కనుక మనం గమనిస్తే, ఒకటి మనకి స్పష్టంగా కలిగేది ఏంటంటే ఒక రకమైన నిరుత్సాహం ఉంది. అంటే కోవిడ్ గురించి కాంటెక్స్ట్లో కాదు, ఇది కోవిడ్ కన్నా ముందు చూసుకున్నా ఒక రకమైన నిరుత్సాహం ఉంది. వైద్యం అంటే ఏంటంటే మీ శరీరంలోకి రకరకాల రసాయనాలను మీరు తీసుకోవడం, మాత్రలు కానీ ఇంజెక్షన్స్ కానీ తీసుకోవడం, మీ దానికి లాంగ్ టర్మ్గా వాడితే దాని సైడ్ ఎఫెక్ట్స్ని అనుభవిస్తూ ఉండడం. సాధారణంగా వినపడేది ఏంటంటే మీ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ పెరిగినా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గుతోంది అనే ఒక యాటిట్యూడ్ అన్నది బాగా వినపడుతోంది. అది వాస్తవమా కాదా అన్నది వేరే అంశం, కానీ ఆ యాటిట్యూడ్ అయితే చాలా ప్రబలంగా ఉంది. సో ఇట్లాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా చాలా సహజంగా మన చుట్టూ దొరికే వాటితో వైద్యం చేయడమో, లేకపోతే వేరే రకంగా తీసుకురాబడిన కొన్ని ఫార్ములేషన్స్ని తీసుకుని వాటితో వైద్యం అన్న పేరుతో చేయడం. సో వాటి వల్ల ఏంటంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది చాలా సహజం అన్న ఒక ఎంకరేజింగ్ తరహా మెసేజింగ్ అనేది వస్తుంది మనకి ప్రజల్లో. సో వీటినే మనం కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటాం, CAM అని పిలుస్తారు వీటిని ప్రత్యామ్నాయ వైద్య విధానాలు పిలుస్తారు. అంటే ఏవైతే మీరు మామూలుగా ఈరోజు మామూలుగా మీరు MBBS లేకపోతే ఇలాగంటే వైద్యం మెడికల్ లైసెన్స్, ఇట్లాంటి సైంటిఫిక్ మెడిసిన్ లైసెన్స్ ప్రాక్టీషనర్స్ ఉండే హాస్పిటల్లో దొరకని, అట్లాంటి చోట్ల ఇవ్వని విధానం ఏదైతే ఉంటుందో, అది వైద్యం కాదా వేరే విషయం, ఇవ్వని విధానం ఉంటుందో దాని వెనకాల వెళ్ళడం అనేది, దాని మీద కొంత ఉత్సాహం చూపించడం అనేది కొంచెం ఇవాళ ట్రెండ్ కొంచెం కనబడుతోంది మనకి. గత 10 సంవత్సరాల్లో ఇంకా కనబడుతోంది మనకి. రకరకాల క్వార్టర్స్ సైడ్స్ నుంచి ఈ రకమైన సమాచారం వస్తుందండి. ఉదాహరణకు ఒక ఆయన డాక్టర్, ఒక ఆయన వైద్యులే, BM హెగ్డే అని చెప్పని, ఆయన ఏంటంటే ఈ స్టాటిన్స్ వాడకండి, కొలెస్ట్రాల్కి ఇచ్చే మందులు వాడకండి, వీటిలో సమస్యలు ఉన్నాయి, అవి వాడద్దు అసలు పూర్తిగా అని వీడియోలు రావడం. అయితే ఆయనకి రీసెంట్గా ఈ మధ్య ఆయనకి స్ట్రోక్ వస్తే ఆయనకి థ్రాంబోలైటిక్ ట్రీట్మెంట్లో భాగంగా ఆయనకి మరి స్టాటిన్స్తోనే ఇస్తారు కదా, మరి ఇచ్చి ఆయన దాన్ని మెరుగుపరుచుకున్నారు. ఆయన స్ట్రోక్ నుంచి బయటపడ్డారు, ఆయన రీహాబిలిట్ అయ్యారు. దాని తర్వాత అలాంటి లెక్చర్లు కూడా మానేశారు అనుకుంటా, చాలా ఇవ్వలేదు కూడా. పాత వీడియోలో ఆయన ఈ మధ్య మళ్ళీ తిరిగి రీసర్ఫేస్ అవుతున్నాయి. సో ఇలా కొన్ని మనం చూస్తున్నాం జరగడం. సో ఈ రకమైన నిరుత్సాహం అనేది అయితే కనబడుతోంది బాగా. అంటే ఏంటి, వైద్య విధానం మీద, శాస్త్రీయ వైద్య విధానం మీద, సైంటిఫిక్ మెడిసిన్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఎటువంటి వైద్య విధానానికైతే ఆధారాలు ఉన్నాయో, వాస్తవానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయో, అటువంటి వైద్య విధానం మీద బోలెడంతా నిరుత్సాహం కనబడుతోంది. అదంటే కొంత అది సరిగా ఉండదన్న ఒక భావన, ఇట్లాంటి యాటిట్యూడ్స్ అని ఉన్నాయి. అందుకని ఈ కాంటెక్స్ట్లో మనం కాంప్లిమెంటరీ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాల్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుందండి. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర భారతదేశంలో, భారత ఉపఖండంలో ఎంతో ప్రాచీనంగా అంటే దానికన్నా ముందు కూడా వైద్య విధానాలు ఉన్నాయి, కానీ మనకి బాగా సమాచారం ఎక్కువ ఉన్నది. దాదాపు ఒక 100 గ్రంథాల వరకు ఉన్నాయి, అథారిటేటివ్ బుక్స్ దీని మీద. అప్పటి నుండి ఒక 2000 సంవత్సరాల నుండి రాయబడుతున్న గ్రంథాల్లో కొంత 100 గ్రంథాలు మనం రికగ్నైజ్ చేసాం మన చట్టంలో, మన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో. అట్లా అన్ని గ్రంథాలు ఉన్నవి 3 వైద్య విధానాలండి. 1 ఆయుర్వేదం, 2 సిద్ధ, 3 యునాని. సో ఇందులో ఆయుర్వేదానికి సిద్ధకి రెండింటికి కలిపితేనే దాదాపు ఒక 85 గ్రంథాల వరకు మనకి రికగ్నైజ్డ్ గ్రంథాలు ఉన్నాయి. వీటి మేరకు రాయబడింది, అంటే ఈ వైద్య విధానం గురించి రాయబడినవి. యునానికి ఒక 15 వరకు ఉన్నాయి. సో ఇది కాంటెక్స్ట్ అండి. అంటే ఈ కాంటెక్స్ట్ లో మనం ప్రత్యామ్నాయ వైద్య విధానాలను మనం చర్చించుకుంటున్నాం. సో శ్రోతలు కూడా ఇదే గుర్తుపెట్టుకోవాలి, మొదటి అంశం. 2 ఆయుర్వేద విషయానికి వస్తే చూడండి, అంటే ఆయుర్వేదం అనేది దాదాపు ఒక 2500 సంవత్సరాల నుండి ఇది ఉన్నది, అంటే ఇది ఒక రకమైన వైద్య విధానం జరుగుతున్నది అని చెప్పి మనకి ఆనవాళ్ళు ఉన్నాయి. మనకి వీ హ్యావ్ ఎవిడెన్స్ ఫర్ దట్. మీరు చూస్తే ఇది కొంతవరకు మనకేంటంటే భారతదేశం సంస్కృతిలో, హిందూ సంస్కృతిలో కొన్ని
వేదాంగాలు కొన్ని వేదాల కొన్ని అధ్యాయాల్లో ఆయుర్వేదంలోని అంశాలు దాంట్లో కూడా కనపడుతుంటాయి. ఆయుర్వేదాన్ని పంచమ వేదం అని కూడా అంటారని చెప్పి అంటారు. అవునండి, ఆయుర్వేదాన్ని పంచమ వేదం అంటారని కూడా మనకుంది. అయితే ఇక్కడ ఏంటంటే అధర్వణ వేదంలో కూడా చాలా వరకు ఆయుర్వేదం సంబంధించినటువంటి టెక్స్ట్స్ ఉన్నాయి అని చెప్పి అంటే ఒకటేంటంటే అథర్వవేదంలో రకరకాలు ఉన్నాయి. ఉదాహరణకు అందులో జబ్బులు తగ్గించే మంత్రాలు ఉంటాయి. ఉదాహరణకి ఎట్లాంటి విరోచనాలు అవుతున్నా, లేకపోతే విరోచనం అవ్వకుండా ఉన్న కాన్స్టిపేషన్, ఇలా కాకుండా ఇంకా రకరకాల జబ్బులకి మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రం చదివితే పోతుంది అన్నట్టు. సో అంతేకాకుండా కొన్ని చోట్ల కొన్ని ఔషధ మొక్కల గురించి ప్రస్తావన కూడా ఉంటుంది. వాటిని అప్పటికే రాసిన ఆయుర్వేద గ్రంథాల్లోంచి వాటిని తీసుకున్నారన్నదానికి కొంత మనకి అధ్యయనాలు చేసిన వాళ్ళు చెప్తున్న అంశం అనమాట. ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్న అంశం. సో అంటే మనకి చూసుకుంటే దాదాపు ఒక 2000-3000 సంవత్సరాలు అనుకోండి, 2000-2500 సంవత్సరాలు, 500 సంవత్సరాలు అటు ఇటు అయినా పర్వాలేదు. దాదాపు ఒక అన్ని సంవత్సరాల నుండి, అన్ని వేల సంవత్సరాల నుండి ఒక రకమైన వైద్య విధానం అనేది నడుస్తుంది. ఇది ఎంతవరకు కూలంకషంగా ఉన్నది అన్నది మటుకు మనం పూర్తిగా దీన్ని ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ లోనే అర్థం చేసుకోవాలి. మీరు గమనిస్తే వైద్యం అనేది అంటే వైద్యం అంటే మన చుట్టూ ఉన్న మనుషులకో, లేకపోతే మన ఊళ్ళో ఉన్న మనుషులకో, లేకపోతే ఒక రాజు తన దగ్గర ఉన్న సైనికులకో ఎవరికైనా జబ్బు చేసినప్పుడు, ప్రజలు అనకూడదేమో, కొంతమందికి జబ్బు చేసినప్పుడు, ముఖ్యంగా రాయల్టీ రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జబ్బులు చేసినప్పుడు కానీ, ఇతరత్ర ప్రజలకి జబ్బులు చేసినప్పుడు కానీ, దాన్ని బాగు చేసుకోవడం, అంటే మన శరీరాన్ని మనం బాగు చేసుకోవడం, రోగం నుంచి బయటపడడం అనేది మానవ నాగరికత మొదలైనప్పటి నుంచి ఉన్నట్టు మనకి బోలెడన్ని ఎవిడెన్స్ ఉందండి. చారిత్రక అవశేషాలు ఉన్నాయి, ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్స్ ఉంది. ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే సింధు నాగరికతలో డెంటిస్ట్రీ అంటే దంత వైద్యాన్ని ప్రాక్టీస్ చేసేవారు. అక్కడ మన పళ్ళల్లోకి ఈ రోజు కూడా డ్రిల్లింగ్ చేస్తారు చూడండి, డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ అట్లాంటిది ఈ హరప్ప మొహంజదారో తవ్వకాల్లో దొరికాయి మనకి సింధు నాగరికత తవ్వకాలు. డెంటిస్ట్రీ అనేది డెంటిస్టులను అడిగితే చెప్తారు వాళ్ళు, మామూలు మన వైద్యులు, మా ఎంబీబీఎస్ డాక్టర్ కూడా డెంటిస్ట్రీ దానికన్నా ఇంకా పాతదని చెప్తారు, దానికన్నా ఇంకా పురాతనమే. అది కరెక్టే. అట్లాగే మనం భారతదేశం కాంటెక్స్ట్ తీసుకున్నాం కాబట్టి డెంటిస్ట్ సింధు నాగరికతలో ఒక వైద్యం వాడారు, అది డెంటల్ కి సంబంధించిన వైద్యం ఉంది. డెంటిస్ట్రీ ఉందండి. ఈజిప్ట్ లో కానీ చెప్పండి, ఈజిప్ట్ లోను చైనాలోను అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే అంతకన్నా ముందే మన వైద్యపరమైనటువంటి పరికరాల ద్వారా వైద్యం చేయడానికి కొన్ని పరికరాలను ఉపయోగించి సర్జరీ టైప్ ఆఫ్ చేసినట్టుగా మనకి ఆధారాలు. ఇదంతా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన కాంటెక్స్ట్ ఏంటంటే, ఏది చేసినా అంటే ఇదంతా చేసింది మనుషులు. అంటే ఇది ఒక సంస్కృతి చేసిందనో, లేకపోతే ఒక దేశం వాళ్ళు చేశారనో, లేకపోతే ఒక కులం వాళ్ళు చేశారనో కాదు, మనుషులు చేసింది. ఇది చేసిన పద్ధతి ఏంటి? ఇది అబ్జర్వేషన్ చేసింది. అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తూ కొంత ట్రయల్ అండ్ ఎర్రర్, అంటే ఒకటి పెట్టి అది పని చేయకపోతే దాన్ని తీసి ఇంకొకటి పెట్టి, అంటే కూలంకషంగా మనకి దాని గురించిన విజ్ఞానం అనేది ఈ మధ్య వచ్చింది. అంటే క్రిముల వల్ల రోగాలు వస్తాయని కానీ, లేకపోతే జన్యుపరంగా రోగాలు వస్తాయన్నవి చాలా ఆధునికంగా తెలిసిన అంశాలు, ఇవి ఆధునికంగా తెలిసిన విజ్ఞానం. సో ఇప్పుడు మనం ఆయుర్వేదం గురించి మాట్లాడుకునేటప్పుడు జనరల్ గా మనం ఆయుర్వేదం మెడిసిన్ అంటే ఏంటంటే, మన ఆయుర్వేద గ్రంథాల్లో రాసినట్టుగా ఇది 3 దోషాలని కలిగినటువంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య బ్యాలెన్స్ తప్పితే, ఏ దోషం బ్యాలెన్స్ తప్పితే ఆ దోషం ఆ దోషాన్ని మనం కరెక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఆ రోగాన్ని తగ్గించవచ్చు అని చెప్పేటటువంటి ఒక ఫిలసాఫికల్ ఐడియా ఉంది. దాంతోపాటు ఈ దోషాలు మానవ శరీరం, దాంతోపాటు పంచభూతాలు, ఎవరైతే పంచభూతాలు ఉన్నాయో అగ్ని, సూర్యుడు, నీరు, గాలి, ఇట్లా ఈ పంచభూతాలు ఉన్నాయో ఈ పంచభూతాలతోటి మనిషి ఈ దోషాలు అన్నీ ఒక రకమైనటువంటి కనెక్టివిటీతో ఉండాలి. ఆ కనెక్షన్ ఎప్పుడైతే లాస్ అవుతుందో, అంటే నార్మల్ జనరల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను, ఇది వాళ్ళు చెప్పిన ఇదే. సో ఈ కనెక్టివిటీ అయితే ఎప్పుడైతే లాస్ అవుతుందో అప్పుడు మనిషి జబ్బు పడతాడు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఇది ఒక ప్యూర్లీ ఫిలసాఫికల్ బేస్డ్ థెరపీ, అంటే ఐడియాలజీ థెరపీ ఏమన్నా అనుకున్నా సరే ఇది. దీని తర్వాత ఇంకొక ఆయుర్వేదం గురించి ఇంకొన్ని ఫ్యాక్ట్స్ తీసుకుంటా ఉంటే,
చరక సంహిత ఏదైతే మూల గ్రంథం కింద మనం చూస్తామో, ఆ చరక సంహితలో ఉన్న చాలా రకాలైనటువంటి అధ్యాయాలు ఈ మధ్యనే వాటిని కొన్ని తొలగించాలి అని చెప్పేసి కూడా కొంత ఉంది. అంటే అప్పటి నాలెడ్జ్‌కి, అప్పటి అబ్జర్వేషన్‌కి, అప్పటి సమాజానికి రిలవెన్స్ ఉండేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది ఇప్పటి దానికి వర్కౌట్ కావట్లేదు అని. నెక్స్ట్ అప్పట్లో డయాగ్నోస్టిక్స్ పద్ధతి చూస్తే ఏది 3 దోషాలు ఏవైతే ఉన్నాయో వాతం, పిత్తం, కఫం, ఈ 3 రకాలైన దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాల మధ్య సమన్వయం ఎలా కుదరచాలి, ఏ దోషం యొక్క ప్రాబ్లం అయిందనే డయాగ్నోస్టిక్స్ అనేది జనరల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా అయిందంటే డయాగ్నోస్టిక్స్ వరకు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఏదైతే చేస్తుందో అవి చేస్తున్నారు. వైద్యం చూస్తేనేమో ఆయుర్వేదిక్, ఎవరైతే ఆయుర్వేదం చదివి ఇంగ్లీష్ మెడిసిన్ లేదంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. కానీ ప్యూర్లీ ఆయుర్వేదిక్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళ డయాగ్నోస్టిక్స్ అంటే సీరం క్రియాటినిన్ లెవెల్ తీసుకుని, సీరం క్రియాటినిన్ లెవెల్కి ఆయుర్వేదంలో జనరల్గా ఈ సీరం క్రియాటినిన్ అనేది ప్రోటీన్ యూరియాని మెజర్ చేయడానికంటే మన యూరిన్లో ఎంత ప్రోటీన్ బయటకు పోతుంది అనే దాన్ని మెజర్ చేయడానికి ఒక మెథడ్ వాడతారు. ఈ డయాగ్నోస్టిక్స్లో దీన్ని వాడడానికి అది చూసి దానికి ఆయుర్వేదంలో మెడిసిన్స్ చేస్తున్నారు. సో యాక్చువల్గా దానికి నిజంగా చెప్పాలంటే దాని ఫిలాసఫికల్ బేస్కి ఆయుర్వేదంలో గ్రంథాల్లో చరక సంహిత లేదంటే వాళ్ళైతే స్టాండర్డ్ గ్రంథాలు ఏవైతే తీసుకుంటారో వాటికి సంబంధం లేదు యాక్చువల్గా. కానీ ఇది ఇలా జరుగుతూ ఉంది బయట. సో ఇది ఏంటి అసలు ఇలాంటి అప్రోచ్ ఉన్న మెడిసిన్ని మనం ఎలా స్టాండర్డ్ మెడిసిన్గా తీసుకోవాలి అని అదొక క్వశ్చన్. రెండవది ఏంటంటే జనరల్గా మనము అంటే ఈ మధ్య కాలంలో ఏదైతే ఆయుర్వేద గురించి మాట్లాడుకుంటున్నామో, అంటే ఈ ఆయుర్వేదం అనే కాదు, అంటే ఆయుష్ డిపార్ట్మెంట్లో ఏవైతే 5 వైద్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైన గైడ్ లైన్స్ లేదు. అంటే ఈ మెడిసిన్ దీనికి వాడాలి అనేటటువంటి ఇదే తప్ప డయాగ్నోస్టిక్స్కి ప్రోటోకాల్ కానీ లేదంటే ఈ మెడిసిన్కి డోసేజ్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఈ మెడిసిన్ దీనికి వాడాలి అని చెప్పేసేటటువంటి గైడ్ లైన్స్ లేదు. దీని గురించి కూడా మనం ఏమనుకుంటున్నాం, అసలు మనం ఎలా డిసైడ్ కావాలి? నెక్స్ట్ ఒక ఐడియల్ మెడిసిన్ని చూస్ చేసుకోవాలంటే నిజంగా అది సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, తర్వాత క్యూర్ చేయాలి, లేదంటే సింటమ్స్ని కంట్రోల్ చేయాలి, ఆ డిసీజ్ని క్యూర్ చేయాలి, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి, ఈజీగా అప్లై చేసుకునేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్లెట్ అనుకోండి, నోట్లో వేసుకొని మంచినీళ్ళు తాగితే సరిపోతుంది. ఇంజెక్షన్ అయితే కొంచెం కంప్లయన్స్, అంటే పేషెంట్ కంప్లయన్స్ అంటారు. ఇంజెక్షన్ అంటే కొంచెం పెయిన్, అలా కాకుండా మన బాడీకి ఒక మిషన్ తగిలించుకుంటే ట్రీట్మెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది కొంచెం కష్టమైనటువంటి, ఇప్పుడు డయాలసిస్ లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ కష్టమైనటువంటి పరిస్థితి. సో ఇవి చూస్తూ ఉంటాం కదా. ఆయుర్వేదం అనేది ఈ స్కేల్లో మనం ఏదైతే మోడర్న్ మెడిసిన్తో మనం చేసుకుంటున్నామో డయాగ్నోస్టిక్స్ పరంగా, కాంప్లైన్స్ పరంగా, అలాగే ఈ డోసేజ్, కన్వీనియన్స్ వీటి పరంగా ఎలా నిలబడుతుంది, ఎంతవరకు నిలబడుతుంది? అంటే ఇది ఒకటండి, అంటే ఇవాళ రోజున అంటే 21వ శతాబ్దంలో మనకి మందులు పనిచేస్తాయా లేదా, ఫలానాది మీరు తీసుకుంటే పనిచేస్తుందా లేదా అన్న ప్రశ్నకి సమాధానం అనేది చాలా సంక్లిష్టమైన సమాధానం. ఎందుకంటే మనకి ఇవాళ ఏది పనిచేస్తుంది, ఏది పనిచేయదు అంటే పరీక్ష ఎలా చేయాలి అన్న దాని మీద మనకి అపారమైన విజ్ఞానం మనకి ఈ రోజున అందుబాటులో ఉంది. మనకి ముఖ్యంగా గణాంక శాస్త్రం నుండి, అంటే స్టాటిస్టికల్ మెథడ్స్. సో వీటిని ఆధారంగా తీసుకుని ఒకసారి చేస్తే సరిపోతుందా, 2 సార్లు చేస్తే సరిపోతుందా, 10 సార్లు పని చేస్తే సరిపోతుందా, 15 సార్లు చేస్తే సరిపోతుందా, 100 సార్లు చేస్తే సరిపోతుందా, ఇలాగా అంటే మీరు ఎన్నిసార్లు చేస్తే అది పరీక్ష జరిగినట్టు, అది పని చేస్తున్నట్టు, కానీ మీకు వచ్చిన సమాచారంలో ఎట్లాంటి లోటుపాట్లు ఉండవచ్చు అన్న ఒక అన్న ప్రశ్నకి సైంటిఫిక్ మెథడ్ అంటే మనకి ఈ రోజున మనకి అపారమైన విజ్ఞానం ఉందండి.
ఇది అంతా ఎందుకు వచ్చిందంటే ఇదంతా కంప్యూటర్ల వల్ల వచ్చింది. సో అది మీరు సమస్య అనుకుంటే సమస్య, లేదంటే అది సాధనం అనుకుంటే సాధనం అది. కాబట్టి ఇది కాదు. సాధనం, సమస్య కాదు. ఇది అంతా ఏంటంటే ఇది విజ్ఞానం మనకి పెరుగుతున్న కొద్దీ వచ్చే సంక్లిష్టత, దాన్ని మనం మేనేజ్ చేసుకునే పద్ధతి అన్నమాట. సో దానికి మేనేజ్మెంట్ చేసుకునే పద్ధతులన్నీ మనం కనిపెడుతున్నాం కూడా, మనకు వస్తున్నావు కూడా. కాబట్టి ఇవాళ రోజున కాంటెక్స్ట్ లో ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాలు, ఆయుర్వేదం కానివ్వండి, సిద్ధ కానివ్వండి, యునాని కానివ్వండి, వేరేవేవైనా కానివ్వండి, నేను ఇక్కడ హోమియోపతి లాంటి వాటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే హోమియోపతి అనేది అసలు అది మందే కాదు, అది భూత వైద్యం. అంటే దాని మీనింగ్ ఏంటంటే అందులో మీకు ఇచ్చే వాటిలో ఏమి కెమికల్గా దానిలో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు. అంటే మీకు కనుక అది ఏ సొల్యూషన్లో అయితే కలుపుతారో ఆ సొల్యూషనే మీకు వచ్చేది. అది నీటిలో కలిపితే మీకు షుగర్ తప్పితే ఇంకేం రాదు. సో దానికి హోమియోపతికి థెరపెటిక్ వాల్యూ ఉండదు, న్యూట్రియంట్ వాల్యూ ఉంటుంది. అందులో కార్బోహైడ్రేట్, షుగరే ఉంటుంది, ఇంకేం ఉండదు. కాబట్టి హోమియోపతి లాంటి జంక్ రబిష్ భూత వైద్యం గురించి మాట్లాడలేదు మనం. ఏవైతే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో, అంటే వేటిల్లో అయితే రోగాల్ని తగ్గించడానికి, చికిత్స చేయడానికి కొన్ని రకాల అవి ఔషధ మొక్కలు కానివ్వండి, లేకపోతే ఫార్ములేషన్స్, ప్రిపరేషన్స్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చూసుకుంటే, ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అన్నీ ప్రస్తుతం మనకున్న ఈ పరీక్ష చేసే ఈ విధానం ఏదైతే ఉందో, ఈ స్టాటిస్టికల్ మెథడ్స్ కి, ఇవి ప్రస్తుతంకి వీటిని మనం సబ్జెక్ట్ చేయడం లేదు. అంటే ఏంటంటే మన దగ్గర రెసిపీ ఉందన్నమాట, వంట ఎలా తయారు చేయాలో రెసిపీ ఉంది, కానీ అది వండడం లేదు, ఎవరికి రుచి చూపించట్లేదు. సో అట్లా తయారైంది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి ఆ వంటకం బాగుంటుందో లేదో మీకు తెలిసే అవకాశమే లేదు. మనం అట్లా తయారు చేసుకున్నాం మన వ్యవస్థ. బాగుందని చెప్తే సరిపోతుంది కదా. బాగుందని వండిన వాళ్ళు చెప్తున్నారు, లేకపోతే వంటకం తయారు చేసిన వాళ్ళు చెప్తున్నారు. సో హోటల్ వాడు ఎట్లా చెప్తాడు? మీరు చూడండి, మీరు రెస్టారెంట్కి వెళ్ళి ఏం తినమంటో సజెషన్ అడిగితే వాడు ఏదైతే ఎక్కువ వెళ్ళట్లేదు అదే ఇస్తాడు కదా సజెషన్. సో అలా అడగకూడదు మనం. సో దీనికి ఏంటంటే దీనికి కరెక్ట్ వెరిఫికేషన్ అన్నది, ప్రోటోకాల్ అనేది ఉండాలి. అంటే దీనికి టెస్టింగ్ ప్రోటోకాల్స్ అనేవి ప్రస్తుతం ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో, మనం ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఏవైతే వాడుతున్నామో ఆ మెథడ్స్ లో ఇవి చేయడం అనేది చాలా ముఖ్యం. మీరు చెప్పేది బానే ఉంది, అంటే స్టాండర్డ్స్ ఉండాలి. టెస్టింగ్ అంటే క్లినికల్ ట్రయల్స్ వాటి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. సో కేస్ స్టడీస్, క్లినికల్ ట్రయల్స్, ర్యాండమైజ్డ్ కంట్రోల్, తర్వాత డబుల్ బ్లైండ్, ట్రిపుల్ బ్లైండ్, ఇవంతా వెస్ట్రన్ మెడిసిన్కి కదా మనం ఏదైతే మెజర్మెంట్స్ కింద తీసుకుంటున్నాం. ఆయుర్వేదం కూడా అదే స్కేల్తో కొలుస్తారంటే ఎట్లా? అంటే అంటే భూమికి పశ్చిమాన ఒక రకంగాను ప్రకృతి, అంటే మన ప్రకృతిను తూర్పుకి ఒక రకంగాను ఉండదు కదండి. ఏదైనా ఒకటే, మీకు వెస్ట్ పశ్చిమాన 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకినా కాళ్ళు విరుగుతాయి, ఇక్కడ దూకినా కాళ్ళు విరుగుతాయి. సో అదంతే, అంతకన్నా ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇది సింపుల్ అండి. మీరు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు, లేకపోతే మీరు ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు రూల్స్ ఏవైతే ఉంటాయో దాని తగ్గట్టు వెళ్ళాలి. ఇది కొత్తగా మనం చెప్పుకునేది కాదు. అలాగే ఆ రూల్స్ తగ్గట్టుగా, అంటే క్రికెట్ ఆడుతూ ఉంటే మనం ఆ గ్రౌండ్ లో గూటేబిల్ ఆడుకుందాం అనుకుని వస్తే, గూటేబిల్ కూడా క్రికెట్ లో ఆడదాం అనుకుంటే క్రికెట్ రూల్స్ ఫాలో. అంతేనండి. అంటే మనం మన గేమ్ ని మార్చుకోవాలి. ఇప్పుడు మీరు వీధిలో మీరు ఇంటి దగ్గర ఆడుకునే క్రికెట్ రూల్స్ కిను స్టేడియంలో ఆడుకునే రూల్స్ కి తేడా ఉంటుంది. స్టేడియం లోకి వస్తే ఆ రూల్ ప్రకారం ఇంటిది, అది టోర్నమెంట్, వరల్డ్ క్లాస్. మన గల్లీలో క్రికెట్ ఆడుకుంటే ఎట్లా ఉంటుంది? సుబ్బారావు గారు ఇంట్లో బంతి పడితే అవుట్ అంటాం మనం. సో అది స్టేడియంలో పంచేది కదా. ధోని మనకి స్టేడియం దాటేసి కార్లోకి 6 కొట్టేసినా ధోని అవుట్ అవడు, అది 6 అవుతుంది. అలాగే 1 స్టెప్ 1 క్యాచ్ ఉండదు స్టేడియంలో, ఇక్కడ ఉంటుంది గల్లీలో, ఎందుకంటే మనం గట్టిగా ఆడకూడదు కాబట్టి. కాబట్టి మనకి ఏవైతే కొన్ని అనివార్య కారణాల వల్ల వచ్చిన లిమిటేషన్స్ ఉన్నాయో చారిత్రక నేపథ్యంలో, అంటే మనకి గణాంకాల గురించి అవగాహన లేకపోవడం వల్ల మనం చేయలేని పరీక్షలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఒకటండి చెప్పుకునే అంశం ఏంటంటే, ప్రత్యేకంగా ఆయుర్వేదం గురించి చెప్పుకునేది, తరక సంహిత తీసుకోండి, మెడిసిన్ ఉన్నది, సుశ్రుత సంహిత తీసుకోండి, సర్జరీ ఉన్నది. ఆ కాలంలో వారు ఎంతైతే అబ్జర్వ్ చేసి చేయగలరో అంత చాలా వరకు చేశారండి. అందులో మనకి ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు చాలా పురోగతి కూడా ఉంది అందులో. అంటే అప్పటి కాలానికి ఆ వైద్య విధానం. జాయిన్ అవుదాం అంటున్నారు, డాక్టర్ తిరుమల జాయిన్ అవుదాం అంటున్నారు. సో లెట్స్ టేక్ హిమ్. ఆడియో తీసుకోవచ్చా లేదంటే? వారిని ఆడియో తీసుకొచ్చండి, మనం ఆడియో తీసుకోవచ్చు. లెట్స్ టేక్. వారు స్కైప్ కి కాల్ చేస్తే వారు ఆడియో తీసుకోవచ్చు మనం.
స్కైప్ ఒకసారి ఇక్కడ టైప్ చేద్దామా? స్కైప్ లింక్ ఇచ్చేసండి సార్. One నేను కూడా second. జస్ట్ చెక్. హ్యూమనిస్ట్ కెఫే లైవ్ అని ఉంటుంది స్కైప్. నేను వారికి ఇచ్చినట్టున్నారు. వన్ సెకండ్. యా, లింక్ ఇచ్చారంట. లింక్ ఇచ్చారండి, ఫేస్బుక్ లో లింక్ ఉంది. ఓకే, సో ఎట్లా జాయిన్ చేయాలి? ఆయన లింక్ క్లిక్ చేస్తే, కాల్ చేస్తారు కదా, ఆయన లింక్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ గా స్కైప్ లోకి వచ్చేస్తారు. అప్పుడు నేను ఆడియో ఎనేబుల్ చేస్తాను, ఆయన మాట్లాడేది శ్రోతలకు వినబడుతుంది. యా, తిరుమల గారు జాయిన్ అయ్యారు. సో బిఫోర్ గోయింగ్ టు తిరుమల గారు, యాక్చువల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఈరోజు ఏ గేమ్ అంటే మనం క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు క్రికెట్ రూల్సే పాటించాలి, బ్యూటిఫుల్ రూల్స్ పనిచేయవు అని చెప్పి మనం అనుకోవాలి. సో ట్రీట్మెంట్ వరకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ వరకే చూడాలి. అవునండి, మా డయాగ్నోస్టిక్స్ పద్ధతుల్లోనే మేము ఇక్కడ రెండండి అంశాలు అంటే మీ మాట గడ్డొచ్చాను నేను. ఏంటంటే ఇక్కడ మొదటిది శరీర పనితీరు ఎలా ఉంది అన్నది అధ్యయనం చేయడం ముఖ్యం. ప్రతి వైద్య విధానంలో ఇది ఉంటుంది, అంటే శరీరం ఎలా పనిచేస్తుంది అన్నది. రెండు, ఏవైనా ఆ శరీర పనితీరులో ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తే అది మరీ తిరిగి అదే పరిస్థితికి వస్తుంది అనేది రెండో అంశం. నేను అదే చెప్పబోతున్నాను. యాక్చువల్గా మనకి డ్రగ్, మనం ఏదైనా అది ఆయుర్వేదం కావచ్చు, లేదంటే హోమియోపతి కావచ్చు, ఏదైనా సరే మనం తీసుకుంటే డ్రగ్ మన బాడీలో ఎలాంటి చేంజెస్ చేస్తుంది, మన బాడీ రియాక్షన్ వల్ల ఆ డ్రగ్లో ఏం చేంజెస్ వస్తాయి అనే విషయాన్ని పూర్తిగా, అది ఏ డ్రగ్ అయినా సరే అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, తర్వాత మెటబలైజేషన్, తర్వాత ఎక్స్క్రీషన్, ఈ 4 పార్ట్స్. మనం ఏ రకమైనటువంటి పదార్థాన్ని మీ వీడియో ఫ్రీజ్ అయిపోయింది నాకు ఇక్కడ. ఐ థింక్ ప్రాబ్లం అనిపిస్తున్నారు. హలో అండి, తిరుమల గారు జాయిన్ అయ్యారు మనకి. తిరుమల గారు ఆడియో ఇప్పుడు వస్తుంది. థాంక్యూ. ఓకే, అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, తర్వాత మెటబలైజేషన్, అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రీషన్, ఈ 4 రకాలైనటువంటి వీటిలోంచి అండర్గో వెళ్తేనే ఆయుర్వేదం అయినా, హోమియోపతి అయినా, ఇంగ్లీష్ మెడిసిన్ అయినా, వెస్ట్రన్ మెడిసిన్ అయినా, లేకపోతే ఏదైనా సరే వెళ్తేనే దాన్ని మెడిసిన్ కింద, అంటే ప్రతిదాన్ని మనం పట్టించుకోవాల్సి ఉంటుంది. సో వెస్ట్రన్ మెథడ్స్ ఏవైతే ఉందో ఆ స్కేల్లో ఆయుర్వేదం ఎందుకు చూడాలి, మా పద్ధతులు మాకున్నాయి అనడానికి వీలు లేదు. తిరుమల గారు, మీరు మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ అలా చేసినందుకు. వినిపిస్తుందా అన్నది? వినిపిస్తుంది తిరుమల గారు. అయితే ఆయుర్వేదం వాళ్ళు మెయిన్ గా క్లెయిమ్ చేసేది, మా ప్రొడక్ట్స్ న్యాచురల్, ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్లీ అవైలబుల్ అని చెప్తా ఉంటారు. న్యాచురల్లీ అవైలబుల్ అని అన్నంత మాత్రాన, మన చిన్నప్పుడు స్కూల్లో నాకు ఒక డౌట్ ఉండేది. చిన్నప్పుడు మా కెమిస్ట్రీ సార్ ఏమన్నారంటే, ల్యాబ్ లో ఉండే ప్రొడక్ట్స్ కెమికల్స్, బయట అన్ని కెమికల్స్ కాదేమో అని నేను అనుకున్నాను. నాకు అడిగాను, సార్ ల్యాబ్ లో ఉండేవే కెమికల్సా, మన మిగతా అన్ని కెమికల్సా కాదా అంటే, ప్రపంచంలో నువ్వు చూసేది, పీల్చేది, తాకేది ప్రతి ఒక్కటి కెమికలేరా, ఇది కెమికల్ ఇది కాంది అంటూ లేదు అంటే, అప్పుడు నాకు ఆ ఆలోచన దృఢంగా నిలిచిపోయింది మైండ్ లో. తర్వాత తెలిసింది ప్రతి ఒక్కటి కెమికలే, మనకు ఓన్లీ చెట్ల నుంచి వచ్చినంత మాత్రాన అది కెమికల్ కాకపోదు, ల్యాబ్ లో ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన అది సింథటిక్ అని అనుకోలేము. ఏదైనా కానీ ప్రతి ఒక్క దానికి కెమికల్ నేమే ఉంటుంది. దీని పేరు అశ్వగంధ అని తెలుగులో ఉంటుంది, దానికి ఇంగ్లీష్ నేమ్ ఇస్తే ఇదే, ప్రొడక్ట్ మాత్రం సేమ్. సో అది ఒక ఇంపార్టెంట్ థింగ్ మనము దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఇంకోటి, న్యాచురల్ అని ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ ప్రతి ఒక్కటి ప్లాంట్ నుంచి తీసుకున్నల్లా మనము ఆయుర్వేదంలో అది సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు అవి అనుకోలేము. ఎందుకంటే మనం ఒకసారి స్ట్రిక్నిన్ అని ఒకటి న్యూరోమస్కులర్ పాయిజనింగ్ ఉంటుంది, అది ప్లాంట్ ఎక్స్ట్రాక్టే. అది తిన్న యానిమల్స్ కానీ తిన్న మనుషులు కానీ న్యూరోమస్కులర్ పాయిజనింగ్ అయిపోయి పారాలిసిస్ వచ్చి బ్రీదింగ్ ఆగిపోతుంది. అలానే మనము కార్డియాలజీలో వాడే డిజాక్సిన్ అని ఉంటుంది, ఫాక్స్ గ్లవ్ ప్లాంట్ అంటారు.
అది ఫస్ట్ ఇనిషియల్ గా చూసుకున్న వాళ్ళు వాళ్ళకి తిన్న వాళ్ళు ప్లాంట్ అట్రాక్టివ్ గా ఉంటుంది, యానిమల్స్ కానీ హ్యూమన్స్ కానీ తిన్న వాళ్ళు వాళ్ళకి ఏమైంది, హార్ట్ రేట్ పెరగడం, పాల్పిటేషన్స్ రావడము, బ్రీదింగ్ డిఫికల్టీ పెరగడం అవన్నీ చూస్తారు. తర్వాత ఒక సైంటిస్ట్, మెడికల్ సైంటిస్ట్ తను స్టడీ చేసింది ఏంటంటే ఇన్ వెరీ మినిమల్ డోసెస్, చాలా తక్కువ డోసెస్ లో మనము హార్ట్ రేట్ ని పెరిగినప్పుడు కంట్రోల్ చేయడం కానీ తగ్గినప్పుడు పెంచడం కానీ జాగ్రత్తగా ఆల్టర్ చేయొచ్చు అని గమనించారు. సో ఇలాంటి ఎక్స్ట్రాక్ట్స్ ప్లాంట్ నుంచి వచ్చినంత మాత్రాన అది పాయిజన్ కాదు అని మాత్రం నమ్మకలేదు. అది ఇంకోటి కొత్తగా మనము ఈ ఆయుర్వేదంలో చూస్తున్న కొత్త బిజినెస్, మన ఇండియాలో బాబాలందరూ వాళ్ళ యోగా నాలెడ్జ్ తోటి, వాళ్ళ యోగాకున్న అట్రాక్షన్ తోటి వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి చూస్తాం. ఫేస్ వాల్యూని వాళ్ళ బిజినెస్ వాల్యూ తెచ్చుకుంటున్నారు. సో దే ఆర్ మేకింగ్ ఒక 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల బిజినెస్ నడుస్తా ఉంది. అయితే కొత్తగా కరోనా అని మన రామ్దేవ్ బాబు గారు లాంచ్ చేశారు. అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, నిమ్స్ జైపూర్ వాళ్ళు ర్యాండమైజ్ కంట్రోల్ స్టడీ చేశారని వాళ్ళు చెప్తున్నారు. నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళాను. ర్యాండమైజ్ కంట్రోల్ స్టడీ అనంత మాత్రాన అది ఎలా ర్యాండమైజ్ చేశారని, కంప్యూటర్ జనరేషన్ ర్యాండమైజేషన్ చేశారు. గోల్డ్ స్టాండర్డ్ స్టడీ ఏంటంటే ర్యాండమైజేషన్, ర్యాండమైజ్ డబుల్ బ్లైండెడ్ కంట్రోల్ స్టడీ ఇన్ కంప్యూటర్ జనరేటెడ్ ఫామ్. కానీ వీళ్ళు ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వేసుకుంటారు. వాళ్ళు ఇంతకుముందు మాకు ఏ టెస్టులు అవసరం లేదు, ఏది అవసరం లేదని వాదించేవారు. ఇప్పుడు వచ్చిన పద్ధతుల ప్రకారం, ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్, ఇప్పుడు వచ్చిన క్వైరీస్ ప్రకారం మా స్టడీస్ కూడా, మావి కూడా స్టడీస్ ఉన్నాయి, మాకు కూడా ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, మీ ఒక్కదానికి లేదు అని చెప్పడం స్టార్ట్ చేశారు. కానీ నేను ఆ స్టడీ డీటెయిల్స్ లోకి వెళ్ళి చూస్తే దాంట్లో ర్యాండమైజేషన్ ప్రాపర్ గా లేదు. ఎలా ర్యాండమైజ్ చేశారంటే ఎవరైతే సిక్ పేషెంట్స్ ఉన్నారో సిక్ పేషెంట్స్ ని దాంట్లో హైయెస్ట్ సిక్ పేషెంట్స్ ని ఎక్స్క్లూడ్ చేసి, సివియర్లీ సింప్టమాటిక్ పేషెంట్స్ అని ఎక్స్క్లూడ్ చేసి, ఎసిమ్టమాటిక్ పేషెంట్స్ ని, మైల్డ్లీ సింప్టమాటిక్ పేషెంట్స్ ని, మోడరేట్ సింప్టమాటిక్ పేషెంట్స్ మాత్రమే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇది సింగిల్ సెంటర్ స్టడీ, ఒకటే సెంటర్ లో అయింది. ఒకటే సెంటర్ లో అయిన తర్వాత ఎవరికైతే మనం ఒక స్టడీని నిజమైందా కాదా అని ఎప్పుడు మనము దాని మీద నమ్మకం పెట్టుకొని చెప్పగలమంటే ఆ స్టడీకి ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయా, కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫైనాన్షియల్ బ్యాకప్ ఎవరిచ్చారు, అతనికి దీంట్లో ఏమి రోల్ ఉంది. కోర్స్ చాలా కంపెనీస్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినా కానీ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదని డిక్లేర్ చేస్తా ఉంటారు. ఇంకా మల్టిపుల్ సెంటర్స్ లో ఇదే వచ్చిందా, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు. మేము ఇది ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్ కింద రిలీజ్ చేసాము, ఒక ఇమ్యూన్ బూస్టర్ లాగా అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడైతే అవుట్ క్రై వచ్చింది నేషన్ వైడ్. ఇది ఒక బిజినెస్ ఫామ్ లాగా ప్రమోట్ చేసుకోవడానికి చేసుకుంటున్నారు. మన ఇండియాలో ఉన్న న్యాయంలో, లాలో ఉన్న లూప్ హోల్స్ వాడుకొని ఒక రకమైన, నేను కూడా చూసానండి అది స్టడీ, వాళ్ళు చేసింది క్లినికల్ ట్రయల్. శాంపుల్ సైజ్ 69 ఉంది. అంటే అంత పెద్ద శాంపుల్ సైజ్ కూడా, ఐడియల్ శాంపుల్ సైజ్ మినిమం ఇస్ 100, 52 గ్రూప్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న గైడ్ లైన్స్ 21 అయితే సరిపోతుంది అన్నారు. అది ఫుడ్ అది మనది ఐడియల్, అది లెవెల్ ఏ క్లాస్ 1 ఎవిడెన్స్ కాదండి మనది. తీసుకుంటే కనుక 21 ఉంటే సరిపోతుంది అన్నారు. సో 69 వరకు శాంపుల్ వచ్చింది. అంత పెద్ద ఎన్ నెంబర్ అంటే అంత పెద్ద శాంపుల్ కూడా ఎంత మంచి పెద్ద నెంబర్ ఉంటే. రెండోది ఇంకొకటి ఏంటంటే ప్లెసిబో కంట్రోల్ గ్రూప్ కి ఏమి ఇచ్చారు, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నది వాళ్ళు డిక్లేర్ చేయలేదు. ఇంకా ఇదే కాదండి, పైగా అంటే ఇట్స్ మోర్ ఆర్ లైక్ ఏంటంటే వీళ్ళు అంటే వాళ్ళు తీసుకున్న ఎండ్ పాయింట్స్ కూడా సరిగా ఉన్నట్టు అనిపించట్లేదు. వాళ్ళు ఏ బేసిస్ మీద, చాలా వేగ్ ఎండ్ పాయింట్స్. అవునండి, చాలా వేగ్ ఎండ్ పాయింట్. అవునండి. అంటే ఇది ఒకటేనంటే ఇంక్లూజన్ క్రైటీరియాలో కూడా, దాని ఇంక్లూజన్ క్రైటీరియాలో కూడా మనం చూస్తే కనుక బాగా కాంప్రమైజ్ అయ్యి తీసుకున్నట్టుగా ఉంది. అంటే కరోనా ట్రీట్మెంట్ చేద్దామని తీసుకున్నట్టుగా కాకుండా జనరల్గా క్వారంటైన్ అయిన పేషెంట్స్ మీద, అంటే మరి ఐసోలేషన్లో ఉన్న పేషెంట్స్ కాకుండా, అంటే కరోనా పాజిటివ్గా వచ్చి వాళ్ళు ఐసోలేషన్లో ఉండి
వాళ్ళని వాళ్ళ ట్రీట్మెంట్కి తీసుకున్న వాళ్ళు కాకుండా కరోనా పేషెంట్తో డైరెక్ట్ ఇంటరాక్షన్స్ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకెళ్లి క్వారంటైన్లో పెడతారు కాబట్టి వాళ్ళలో సింటమ్స్ వచ్చిన వాళ్ళని ఆ సింటమ్స్ వచ్చిన వాళ్ళని మనం వాళ్ళు దాంట్లో తీసుకున్నారని చెప్పేసి అన్నారు యాక్చువల్గా. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మనకేమర్థం అవుతుందంటే ఈ ఎండ్ పాయింట్ ముందే డిసైడ్ అయ్యి ఏంటి ఈ మెడిసిన్ రిలీజ్ చేసేద్దాం మార్కెట్లో రిలీజ్ చేసే ముందే అంటే పర్మిషన్స్ అవేమి తీసుకోకుండా దాని తర్వాత వెనక్కి ఆలోచించామో మనం పర్మిషన్స్ తీసుకోలేదు కదా, మనం వేరే దానికి అప్లై చేసాం కదా అని ఇంకొకటి. రెండోది మేము ఎప్పుడు కరోనిల్ అనే పదం అనే దానికి ఎప్పుడు మేము క్లెయిమ్ చేయలేదని చెప్పి రీసెంట్గా నిన్ననో మొన్ననో వాళ్ళు యూటర్న్ తీసుకున్నట్టుగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే దీనికి వాట్సాప్లో మన వాట్సాప్ సాయి గారు ఉంటారు, మనకి అందరికి బాగా సుపరిచితులు. ఈయన ఏమంటున్నారంటే ఇప్పుడు గ్లెన్మార్క్ వాళ్ళు ఒక ఫార్ములేషన్తో వచ్చారు, అలాగే రెడ్డీస్ లాబొరేటరీ వాళ్ళు ఒక ఫార్ములేషన్తో వచ్చారు, పతంజలి వాళ్ళు కూడా ఒక ఫార్ములేషన్తో వచ్చారు, ఒక కరోనా కిట్ అని చెప్పి. సో వాళ్ళది మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్లో పనిచేస్తుంది, సింటమ్స్కి పనిచేస్తుంది. సో సింటమాటిక్ ట్రీట్మెంట్లో దాన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారని వీళ్ళు కూడా 100% కరోనా 100% క్లెయిమ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ స్టడీలో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి కరోనా లేదు. సో కాబట్టి నష్టమేం లేనప్పుడు వాడించవచ్చు కదా అని మాట్లాడుతున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారండి తిరుమల గారు? ఐ థింక్ తిరుమల గారు లైన్ లో ఉన్నారా? సో శరత్ గారు మీరు చెప్పండి. యా, తిరుమల గారు లైన్ లోనే ఉన్నారు అని ఎందుకు ఆయన మాట కనబడలేదు. సో నా క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తా. ఇప్పుడు గ్లెన్మార్క్ వాళ్ళు ఇండియాలో ఒక ఫార్ములేషన్తో వచ్చారు, అట్లానే రెడ్డీస్ లాబొరేటరీ ఒక ఇంజెక్షన్తో వచ్చారు, అలాగే పతంజలి వాళ్ళు ఒక దాంతో వచ్చారు. వాళ్ళు ఇది కరోనా క్యూర్ కాదని చెప్తున్నారు, మైల్డ్ మోడరేట్ సింటమ్స్లో ఇవ్వచ్చు అని చెప్తున్నారు, సింటమ్స్కి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. సింటమ్స్ని ట్రీట్ చేయడానికి, సింటమ్స్ అంటే కరోనా సింటమ్స్ కాదు, మైల్డ్ మోడరేట్ సింటమ్స్ని ట్రీట్ చేయడానికి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. సో పతంజలి వాళ్ళు అయితే క్యూర్ చేస్తుంది 100% అని అంతకుముందు చెప్పారు. దాని తర్వాత ట్రయల్ కూడా మేము రిలీజ్ చేసామని చెప్పేసి రీసౌండ్ వస్తుందంటండి శరత్ గారు. దీన్ని ఎలా అయినా మనం ఆఫ్ చేయొచ్చా? ఇప్పుడు ఆగిపోయి ఉంటుంది రీసౌండ్. ఇందాక నాకు తెలిసి ఒక 3-4 సెకండ్స్ పాటు వచ్చి ఉంటుంది. ఓకే, నౌ ఈస్ క్లియర్. సో ఇలాంటి నేపథ్యంలో మనం ఎట్లా ఏం చేయాలి, ఇక్కడ మనం ఎలా చూడాలి? ఇదంతా ఏంటంటేనండి, వాళ్ళు ఏం చెప్తారు అనే అంశం పూర్తిగా చట్టం ఏం చెప్తోంది, చట్టం ఎంతవరకు పరిమితి ఇచ్చింది, చట్టం ఏమి చెప్పకూడదని చెప్తోంది, దేన్ని నిషేధించింది, దేన్ని అనుమతించింది అన్నదాన్ని బట్టే ఉంటుందండి పూర్తిగా. మీరు చూస్తే మన దేశంలో ఎట్లాంటి డ్రగ్ రెమెడీస్ వరకు చూసుకుంటే క్లెయిమ్స్ ఏమేం చెప్పచ్చు, ఏది తగ్గిస్తుంది, ఏది తగ్గించదు, మీరు మార్కెట్లో ప్రవేశపెట్టిన ఫార్ములేషన్ ఏం చేస్తుంది అని చెప్పవచ్చు అన్న దానికి మనకి ఒకటి మనకి పరిమితి ఏమి ఇస్తుందంటే మన ఈ మ్యాజికల్ డ్రగ్స్ అండ్ రెమెడీస్ యాక్ట్ అన్న ఒక చట్టం ఉందండి మనకి. ఇది కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే వర్తిస్తుంది. ఇది మీ మందు నిజంగా పనిచేస్తుందా లేదా, మీరు తయారు చేసిన ఫార్ములేషన్ పనిచేస్తుందా లేదా అన్నది అంశం కాదు, మీరు ఏమని చెబుతున్నారు, ఏమని మీరు అడ్వర్టైజ్ చేస్తున్నారు అన్న దాని గురించే ఈ చట్టం ఉంది. సో దీంట్లో ఏంటంటే ఒక లిస్ట్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి, దాదాపు ఒక 50 పైచిలకు కొన్ని రోగాలు ఉన్నాయి. వీటికి డయాబెటీస్, క్యాన్సర్, న్యూమోనియా ఇలాంటివి ఉన్నాయి, ఇంకా న్యూమోనియా. సో ఇలాంటి వాటికి కనుక మేము విడుదల చేసింది పనిచేస్తుంది అని కనుక ఎవరైనా పబ్లిసిటైజ్ చేసుకుంటే వాళ్ళని 3 నెలల వరకు మన బాబు గారు ఒక వీడియోలో చెప్పినట్టు టూత్ బ్రష్ అన్ని సర్దుకోవచ్చు అండి, 3 నెలల పాటు బ్యాగ్స్ సర్దుకోవచ్చు. సో అంటే చూసుకుంటే అంటే అది అవుట్లాడ్ అనమాట. సో అది చేయకూడదు. అందుకని ఏంటంటే ఇప్పుడు పతంజలే కాదండి, ఇప్పుడు అంటే ఇక్కడ శ్రోతలు ఒకటి గమనించవలసింది ఏంటంటే మనం పతంజలిని లేకపోతే రామ్దేవ్ గారిని టార్గెట్ చేయడం లేదు. పతంజలి విషయం మీరు వదిలేసిన ఇంతకు ముందు గత కొన్ని సంవత్సరాల క్రితం ఇట్లాంటి ఒక సంజీవని ఒకటి విడుదలైంది, దాని పేరు BGR-34. ఇది అప్పట్లో ఊకదంపుడు వ్యవహారాలు అడ్వర్టైజ్మెంట్ మీరు వినే ఉంటారు.
₹6 టాబ్లెట్, ₹6 టాబ్లెట్ మొత్తం ఇది డయాబెటీస్ ని కంట్రోల్ క్లియర్. కంట్రోల్ చేస్తుందని మొదట్లో క్లెయిమ్ చేశారు. అడ్వర్టైజ్మెంట్లు కూడా అట్లాగే వచ్చేవి. మన ప్రధానమంత్రి గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో కూడా ఆయుష్ మినిస్ట్రీ చేసిన చాలా పెద్ద అద్భుతమైన ఆవిష్కరణలలో ఇది ఒకటి చెప్పుకోవచ్చు అని చెప్పని కూడా ఆయన దాన్ని కితాబిచ్చారు. సో ఈ BGR-34 అనే దానికి ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళ కొలాబరేషన్ తోనే ఇది డెవలప్ అయిందండి. కానీ అవును, ICMR వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ లో ఇది బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది, అదే ఇది డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది అన్న క్లెయిమ్ అనేది ఈ మ్యాజికల్ డ్రగ్స్ అండ్ రెమెడీస్ యాక్ట్ కి వ్యతిరేకంగా వెళ్ళింది. కాబట్టి కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెప్పించడం జరిగింది, ఎవరో దీనికి పిటిషన్ వేసి. సో ఏమైందంటే, సో మొత్తానికి వాళ్ళు ఇది డయాబెటీస్ ని మేనేజ్ చేస్తుంది అన్నదాన్ని వాళ్ళు తీసేశారు. ఇవాళ రోజున మీకు BGR-34 అమెజాన్ లో దొరుకుతుంది, నేను కొనుక్కోమని చెప్పట్లేదు. BGR అంటే ఏంటంటే బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేటర్ అని. నేను అమెజాన్ లో దొరుకుతుందంటే కొనుక్కోమని కాదు, వాళ్ళు చెప్తున్నాను నేను. ఇది దొరుకుతుంది, మీరు కావాలంటే దాని ఫోటోలు చూడొచ్చు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ లో. దాంట్లో ఇప్పుడు అది మానేశారు అది రాయడం. ఇప్పుడు దాని మీద ఏంటంటే అదెందుకు మీరు సంధ్య సుధా అని చెప్పి ఇది వరకు గోవింద యాడ్ వచ్చేవారు. ఆవిడ ఆ మోకాళ్ళకి దాన్ని ఏమంటారు, ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, నెయి రీప్లేస్మెంట్ లాంటి ఆపరేషన్స్, ఆర్థరైటిస్ లాంటివి, సయాటికా లాంటివి, వాటికి ఇది గొప్ప కానీ అమృతంగా పనిచేస్తుందని చెప్పి వచ్చింది ఇది వరకు. ఆ సంజయ్ సుధని దాని మీద కేసు పెట్టడం, దాని తర్వాత అది సరిగా పనిచేయదు అని తెలిసిన తర్వాత గోవిందా కూడా ఆ యాడ్ నుంచి తప్పుకోవడం, దాని యాడ్ కూడా మానేశారు చేయటం. అవును, కానీ విశ్వనాథ్ గారు ఇక్కడ మీరు కీళ్ళ నొప్పుల గురించి అన్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఈ కీళ్ళ నొప్పులు కానీ ఇట్లాంటి జాయింట్స్ సమస్యలు ఏవైతే వస్తాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి ఇవి ఇంకా నొప్పులు తగ్గించేవి, నర్వ్ పెయిన్ మీద పనిచేసేవి ఆయుర్వేదంలోను సిద్ధ మెడిసిన్ లోను. సిద్ధ కూడా ఆయుర్వేదానికి దగ్గరగానే ఉంటుందండి, కొన్ని తేడాలు ఉంటాయి, కానీ ఈ రెండు దాదాపు ఒకలాగే ఉంటాయి. ఆయుర్వేదంలోను సిద్ధలోను కొన్ని వీటికి కొన్ని ఫార్ములేషన్స్ ఉన్నాయి. ఈ ఫార్ములేషన్స్ అనేవి ఇక్కడే కాదండి, అవి వేరే దేశాల వాళ్ళు కూడా కొనుక్కుని వెళ్తారు. వేరే దేశాల్లో ఇక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళు పట్టుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఏవైతే మీకు పెయిన్ మేనేజ్మెంట్ మెడికేషన్స్ కానివ్వండి, లేకపోతే అడపదడప వైద్యుల పర్యవేక్షణలో వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మీద ఇచ్చే స్టెరాయిడ్స్ కానీ ఉంటాయో, వాటి వల్ల లాంగ్ టర్మ్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పని ఇవి పట్టుకెళ్తూ ఉంటారు. కానీ అమెరికాలో ఇలాగా ఈ స్పెసిఫిక్ గా మీరు చెప్పారు కదా, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు వాటికి ఉన్న పౌడర్స్ కానీ వాటికి తీసుకుంటున్న ఫార్ములేషన్స్ లో లెడ్ లెవెల్స్, సీసం, అలాగే మెర్క్యూరీ, ఆర్సెనిక్, ఈ మూడు మెటల్స్ డేంజరస్ డోసెస్ లో ఉన్నాయన్న సంగతి అమెరికాలో తెలిసిందండి. వాళ్ళకి ఎందుకు తెలిసిందంటే, చాలా మంది కొంతమంది పేషెంట్లు ఇవి తీసుకున్న వీళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, వీళ్ళు లెడ్ పాయిజనింగ్ ఎఫెక్ట్స్ వల్ల. సో వాళ్ళ శరీరంలో వాళ్ళు పరీక్ష చేస్తే లెడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయని చూస్తే చాలా ఎక్కువ లెవెల్స్ ఉన్నాయి. అదే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చూస్తే కనుక మామూలు లెవెల్స్ ఉన్నాయి. అంటే ఎవరైతే ఇది వాడట్లేదు, హెరిడిటరీ సమస్య గురించి కాదు వాళ్ళు చెక్ చేసేది. ఒకవేళ నీటి సరఫరాలో లెడ్ కలవచ్చు, ఇలా కారణాలు ఉంటాయి కదా, జాగ్రఫికల్ లొకేషన్, అది రూల్ అవుట్ చేయడానికి అని ఫ్యామిలీకి టెస్ట్ చేస్తే ఫ్యామిలీకి మామూలుగా ఉండడం, అప్పుడు కౌన్సిల్ చేస్తే వీళ్ళు చెప్పేవాళ్ళు. మేము ఇది కేస్ స్టడీస్ ఉన్నాయండి, ఇది అమెరికా వారి CDC, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వారి వెబ్సైట్ లో ఇలాంటి కేస్ స్టడీస్ కొన్ని రాయడం జరిగింది. దీని వల్ల కొన్ని వార్నింగ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఏమనంటే, హిమాలయ కంపెనీకి ఇచ్చినట్టున్నారు వార్నింగ్. ఇప్పుడు కొన్ని స్టడీస్ చేశారండి, అంటే ర్యాండమ్ గా కొన్ని ఆర్డర్ చేసి ఆయుర్వేదం ఈ ఫార్ములేషన్స్ వీటిలో హెవీ మెటల్ డోసెస్ ఎన్ని ఉన్నాయి అన్ని ఎంత ఉంది అని చూసుకోవడంలో, అలా చేసిన స్టడీస్ లో దాదాపు ఒక 25 to 30% ఆఫ్ ద ఫార్ములేషన్స్ లో లెడ్, మెర్క్యూరీ, ఆర్సెనిక్ ఈ మూడు మెటల్స్ స్వయంగా, అంటే దే ఆర్ ఇన్హెరెంట్లీ టాక్సిక్. మన జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు ప్యూర్ మెర్క్యూరీ తీసేసుకోవచ్చు అని చెప్పని కథలు చెప్తారు, అట్లాంటివి నమ్మబాకండి. ఈ మూడు మెటల్స్ బై దేర్ నేచర్, బై దెమ్సెల్వ్స్ దే ఆర్ టాక్సిక్. అవి విషపూరితం, తీసుకోకూడదు అవి. ఈ మూడు మెటల్స్ లెవెల్స్ 25% నుండి 30% వరకు ఉన్న తీసుకున్న ర్యాండమ్ శాంపిల్స్ లో ఉన్న మందుల్లో ఆయుర్వేదం ఫార్ములేషన్స్ లో ఉన్నాయని మనకి పేపర్లు కూడా ప్రచురం చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు వార్నింగ్ కూడా ఇష్యూ చేశారు. మెయిన్ ఏంటంటే అండి ఇక్కడ సమస్య, ఈ కీళ్ళ నొప్పులకి ఇచ్చే వాటిల్లో గుగ్గులు అని ఇట్లాంటి కొన్ని ఉంటాయి ఫార్ములేషన్స్. అంతేకాకుండా నాగభస్మం అని ఒకటి ఉంటుంది వీటిలో, ఈ పెయిన్ రిలీఫ్ లో. ఈ నాగభస్మం అనేది లెడ్ తో తయారు చేస్తారు ఇది. సో దీంట్లో ఒక పెద్ద అపోహ ఏంటంటే, ఒక మిత్, అంటే ఒక పెద్ద సూడో సైంటిఫిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆయుర్వేదంలోను సిద్ధ మెడిసిన్ లోను
ఈ మెటల్ తీసుకున్నారనుకోండి, మెర్క్యూరీ కానీ, పాదరసం కానీ, లేకపోతే ఆర్సెనిక్ కానీ, లేకపోతే లెడ్ సీసం కానీ, ఇవిట మామూలుగా మెటాలిక్ ఫార్మ్ లో ఉంటే డేంజరస్, కానీ వీటిని భస్మం చేస్తే వాటిల్లో ఉన్న ఆ టాక్స్ చెడు పోతుంది, అంటే ఇంప్యూరిటీస్ పోతాయి కాబట్టి చెడు పోతుంది అన్న ఒక పెద్ద అపోహ ఉంది ఈ మందులు కానీ అది రాంగ్. అది లెడ్, మెర్క్యూరీ, ఆర్సెనిక్ అనేవి అవి ఇంప్యూరిఫికేషన్స్ వల్ల దాటి టాక్సిటీ రాదు, బై దెమ్సెల్వ్స్ దే ఆర్ టాక్సిక్. సో ఇప్పుడు దీన్ని ఈ బేసిక్ ఫ్యాక్ట్ ఆఫ్ కెమిస్ట్రీని చాలా వరకు తప్పుదో పట్టిస్తున్నారు ఇవాళ రోజున. ఎస్పెషల్లీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ దీని గురించి ఆయన చాలా దుష్ప్రచారం చేస్తున్నాడు. వెరీ ఇర్రెస్పాన్సిబుల్ ఆఫ్ హిమ్ టు డూ దట్. సో మెర్క్యూరీ బై ఇట్ సెల్ఫ్ ఈస్ టాక్సిక్, యూ షుడ్ నాట్ టేక్ ఇట్, అది టాక్సిక్ అది. సో మీరు కీళ్ళ నొప్పులు అంటే గుర్తుంది. సో ఇదే కాదండి, సో ఇప్పుడు ఇట్లాంటి మెడిసిన్స్ తయారు చేసేవి వేటికైతే ఆయుర్వేదాన్ని పాపులర్గా తీసుకుంటారో, అంటే ఎటువంటి రోగాలకైతే, ఎటువంటి సమస్యలకైతే మనకి ఉన్న ఆధునిక వైద్య విధానం అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో వల్ల నిరుత్సాహపడుతున్నారు, అట్లాంటి దృక్పథం ఉందో, ఎస్పెషల్లీ నీ కీళ్ళ నొప్పులు లాంటి సమస్యల్లో ఏవైతే ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాలకు వెళ్తారో, అందులోనూ స్పెసిఫిక్గా ఆయుర్వేదం కానీ సిద్ధం కానీ వెళ్తారో, వాటిలో ఇచ్చే క్యాన్సర్ లాంటి కీమోథెరపీ యొక్క దాన్ని ఏమంటారు, పెయిన్ కి దానికి తట్టుకోలేక ఎక్కువ మంది ఆయుర్వేదం వైపుకు వెళ్తూ ఉంటారు జనరల్ గా, ఈ కీళ్ళ నొప్పులు వీటితో పాటుగా. కానీ ఒకటండి, మీరు క్యాన్సర్ లాంటి రోగాలకి మీరు కీమోథెరపీ చేయించుకుంటున్నప్పుడు ఏదైనా సరే, ఆఖరికి వైటమిన్ సప్లిమెంట్ అయినా సరే మీ వైద్యుడి అనుమతి లేకుండా వేసుకోకూడదు. ఎందుకంటే మీరు క్యాన్సర్ కీమోథెరపీ ఎందుకు వెళ్తున్నారు, మీరు జీవిద్దామని కదా, బతుకుదామని, మీ ఆయుర్దాయం పెంచుకుందాం అని చెప్పాను కదా మీరు వెళ్తుంది. సో పూర్తిగా మీ ఆయుర్దాయం, మీ ఆరోగ్యం యొక్క బాధ్యత మీ వైద్యుడి చేతిలో ఉండాలి. అట్లాంటి సమస్యలకి మీరు వైద్యం చేయించుకుంటున్నప్పుడు. అలా కాకుండా మనకి ఇది సహజమే అంటున్నారు కదా, న్యాచురలే అంటున్నారు కదా అని ఇది మళ్ళీ మాట్లాడదాం అనుకున్నాను. ఇందాక మన తిరుమల గారు కూడా చెప్పారు, జనరల్ గా ఆయుర్వేదం అనేటప్పటికి ఏంటి, ఆకులు అలములతో చేస్తారు, న్యాచురల్, నో కెమికల్, తర్వాత దీంట్లో పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ స్టడీ చేయలేదు అని అర్థం యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఏదైతే మీరు యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు వార్నింగ్ ఏదైతే ఇచ్చారో, లెడ్ తర్వాత హెవీ మెటల్స్ ఉంటాయని చెప్పి, ఇట్లాంటి ఏవైతే వార్నింగ్స్ ఉన్నాయో వాటి గురించి అవి వచ్చే వరకు మనకు తెలియదు. సో సైడ్ ఎఫెక్ట్స్ని స్టడీ చేయలేదు అని అర్థం యాక్చువల్గా. సో సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా స్టడీ చేయాలి, లాంగ్ టర్మ్లో స్టడీ చేయాలి. ఈరోజు వేసుకున్నాం రాదు అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఒక 7-8 సంవత్సరాల తర్వాత కావచ్చు వీటి వల్ల. సో కాబట్టి ఆయుర్వేదంలో వాడేవన్నీ న్యాచురల్ ఎలిమెంట్స్ అనుకోవడం తప్పు. ఎందుకంటే అందులో భస్మాలు, హెవీ మెటల్స్, ఇది ఒక పెద్ద పాపులర్ మిత్. భస్మాలు, తర్వాత హెవీ మెటల్స్ వాడతారు, దాని తర్వాత మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ మినరల్స్ వాడుతూ ఉంటాం. అంటే బయట ఉండే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, మనం కెమికల్స్ అంటాం, కెమికల్ కాందేది లేదనుకోండి, అది వేరే విషయం. అన్ని రకాల మొత్తం విశ్వం అంతా కెమిస్ట్రీ అనండి, అంటే కెమిస్ట్రీ ఇనార్గానిక్, అది మనం పెట్టుకున్న విభజన. ఇనార్గానిక్ అనేది మనం స్టడీ చేయడానికి సులువుగా ఉంటుందని కొన్ని రకాల ప్యాటర్న్స్ మనం అబ్జర్వ్ చేసాం కాబట్టి పెట్టుకున్నది. సహజంగా ఏర్పడేదానికి ల్యాబ్ లో కృత్రిమంగా తయారు చేయడానికి తేడాల్లో పరీక్ష చేయడమే, అంతకన్నా ఏం కాదు. ఇందాక మనకి డాక్టర్ తిరుమల్ గారు, ఆయన నిమ్స్ లో ఆయన న్యూరో సర్జన్, ఆయన చెప్పినట్టు సహజంగా ఒక చోట ఉందని చెప్పని మనం తీసుకున్నంత మాత్రాన మనకది విషపూరితం కాకుండా ఉంటుందని ఏమీ గ్యారంటీ లేదు. గన్నేరు పప్పు చాలా పాపులర్ ఎగ్జాంపుల్ కదా, అది నిజంగా విషయం కాదు నాకు తెలియదు, కానీ సినిమాల్లో అయితే చూపిస్తారు, అది దంపుకుని తినేస్తే రక్తం కొక్కుని మరిపోతారు. పురుగుల మంది కన్నా పవర్ఫుల్ విషయం అది, అంటే సినిమా స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే. నాకు తెలియదు, కానీ మనకైతే మష్రూమ్స్, కొన్ని మ్యాజిక్ మష్రూమ్స్ లాంటివి, కొన్ని రకాల టాక్సిక్ ప్లాంట్స్ చాలా ఉంటాయి మన చుట్టూ వాటిలో. అవునవునవును. మెర్క్యూరీ జనరల్ గా ప్యూరిఫికేషన్ లో తినొచ్చు అని చెప్పి జగ్గి వాసుదేవ్ చెప్తున్నారంటే, మన ఊర్లలో ఉండేటటువంటి గోల్డ్ స్మిత్స్ ఎవరైతే వాళ్ళకి బాగా తెలుసు, ఈ పాదరసం తాగి చచ్చిపోతారు చాలా మంది, వాళ్ళు డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకోవడం. ఇది కరెక్ట్ కాదు. సో దీని నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం మనం. యాక్చువల్గా దీని గురించి మనం వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది వరకు గోవింద అనే ఆయన సినిమా యాక్టర్, సంజయ్ సుధా అనే దానికి అడ్వర్టైజ్మెంట్ వచ్చేవారు. అలాగే గంగూలీ గారు, మన క్రికెటర్ గంగూలీ,
ఒక బైద్యనాథ్ కంపెనీ యొక్క చవన్ప్రాష్కి, అంటే దాంట్లో స్వర్ణ భస్మం తర్వాత ఆ, ఆ, మన సిల్వర్ భస్మం, ఈ 2 భస్మాలు ఉంటాయని చెప్పి దాంట్లో పాపులర్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. సో దానికి వచ్చి, సో అది కూడా అడ్వర్టైజ్మెంట్ మానేశారు, చేయటం మానేశారు. ఎందుకంటే ఇవి పలానా దానికి క్యూర్ అనేటటువంటి క్లెయిమ్ ఎవరు చేసినా అది పరీక్షకు నిలబడతా ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ పాపులర్ అయినటువంటి, బాగా ప్రచారంలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ ఈ ఫార్ములైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫుడ్ FSSAI వాళ్ళ అనుమతితోటి ఫుడ్ సప్లిమెంట్గా మార్కెట్లోకి వస్తారు. సో ఈ స్టాండర్డ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. మనకి ఇందాక మనం మ్యాజికల్ రెమెడీస్ అండ్ డ్రగ్స్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నామండి. అది ఏం ప్రచారం చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇంకొక యాక్ట్ ఏదైతే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1945లోనే ఎప్పుడు వచ్చింది. దీని తర్వాత దీనికి గైడ్ లైన్స్, రూల్స్ కూడా ఉన్నాయి. 2000 అది ఎప్పటికప్పుడు అది కొంచెం అప్డేట్ చేస్తుంటారు అది. సో ఆ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్లోని నిబంధనలు మన ఈ ఆయుర్వేద, యునాని ఇంకా సిద్ధ, ఈ మూడిట్లకి ASU అంటారు, ఈ మూడిట్లకి వర్తిస్తాయి. వీటి ప్రకారం ఏంటంటే వీళ్ళ నిబంధనలు, మొదటిది టెస్టింగ్ వరకు చూసుకుంటే మనం మొదట్లో చెప్పుకున్నాం చూడండి, ఈ 3 వైద్య విధానాల్లోనూ, ఆయుర్వేదంలోను, సిద్ధాల్లోను, యునానీలోను దాదాపు 100 గ్రంథాల వరకు రికగ్నైజ్డ్ లిటరేచర్ ఉంది. సో వీళ్ళకి ఏంటంటే ప్రూఫ్ అలా వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు డోసేజ్ కానీ, అంటే ఇప్పుడు మామూలుగా ఒక మందు అనుకోండి, ఏమేం కావాలి, ఏ మోతాదులో తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఇది కదా ఏ పద్ధతిలో తీసుకోవాలనేది, ఏ సింటమ్, ఎంత డోసేజ్. సో ఇవన్నీ పూర్తిగా లిటరేచర్ నుంచి ప్రూఫ్ వీళ్ళకి. అంటే ఇప్పుడు ఆ గ్రంథాల్లో ఏదైతే రాయబడిందో అది సరిపోతుంది వాళ్ళకి. అంటే అది ఉంటే అనుమతించినట్టే. సో మన చట్టం కూడా అలాగే ఉంది. 2, వీళ్ళు క్లినికల్ ట్రయల్ చేయాలా అంటే 2 ప్రూఫ్ ఆఫ్ సేఫ్టీ, ఒకటి ప్రూఫ్ ఆఫ్ ఎఫికసీ ఆర్ ఎఫెక్టివ్నెస్. అంటే సేఫ్టీ అంటే ఇది తీసుకోవడం వల్ల దుష్పరిణామాలు ఏమైనా ఉంటాయా అనే ఒక ప్రశ్న. 2, ఇది తీసుకోవడం వల్ల అసలు ఇది పనిచేస్తుందా, అంటే దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, అంటే దీనివల్ల ప్రభావం ఏముంటుంది అనేది. అంటే మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో ఇది ఫలానాదాన్ని తగ్గిస్తుంది అని లిటరేచర్లో ఉందన్నది ఉందో దాన్ని నిరూపించాలా వద్దా, దాన్ని నిరూపించడం అవసరమా లేదా అనేది ఒక ప్రశ్న. 2వ ప్రశ్న ఏంటంటే ఇది తీసుకోవడం సేఫ్ అవునా కాదా అనేది 2వ ప్రశ్న. ఎఫికసీ సేఫ్టీ ప్రతి ఫార్మకాలజీలో ప్రతి దాంట్లో ఈ 2 చాలా ముఖ్యం అండి. ఈ 2 చాలా ముఖ్యమైన అంశాలు. అయితే ఈ రెండిటి విషయంలో ఎటువంటి ప్రూఫ్ అవసరం లేదు. ఈ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం సేఫ్టీని నిరూపించుకోక్కర్లేదు. సేఫ్టీ ఎందుకంటే లిటరేచర్ లో ఏదైతే ఉందో అదే అనుమతిస్తారు. 2, ఎఫికసీ కోసం నిరూపణ అక్కర్లేదు, పైలట్ స్టడీ చేయాలి. అంటే క్లినికల్ ట్రయల్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లినికల్ ట్రయల్ కూడా కాదు, పైలట్ స్టడీ అంటే. మీరు ఇందాక చెప్పారు కదా BGR 34, దానిది కూడా ఎఫికసీ సేఫ్టీ ట్రయల్ చేయలేదు సరిగ్గా. మీకు BGR 34ది ఎఫికసీ ట్రయల్ చాలా చాలా చిన్న శాంపుల్. అవునండి, అది దాదాపు 50 మంది పేషెంట్లు ఉన్నారండి దానికి. లెస్ దాన్ 50. అవును, దాదాపు 50 పేషెంట్స్ తో వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళు అంటే వీళ్ళు దీన్ని ఎంత ఒక 3 నెలల పాటు వీళ్ళు మానిటర్ చేశారు. నేను ఇందాకనే చదివాను ఆ పేపరు. 3 నెలల పాటు మానిటర్ చేశారు వాళ్ళని. అంటే ఓవరాల్ అంటే విషయం ఏంటంటే ఆ BGR 34 ఒక ట్రయల్. ఇక్కడ నేను ఇంకో సంగతి చెప్తానంటే, ఇక్కడ ఏంటంటే ఈ మధ్య మనకి గత వారం న్యూస్ లో ఈ కొరోనిల్ వచ్చింది కాబట్టి క్లినికల్ ట్రయల్ ఎంత బాగా చేశారని చెప్పని కొన్ని ఆర్గ్యుమెంట్లు మనకు వినిపించాయి. కానీ నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. క్లినికల్ ట్రయల్ అనేది కేవలం ఒకటే. ఇది అంటే మనకి చిన్నప్పుడు మన సైన్స్ ఎలా మనకి నేర్పుతారంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మీరు నిరూపించవచ్చు అని నేర్పుతారు. కానీ అది మీరు స్కూల్లో నేర్చుకునే అంశం. అది మీరు యాక్చువల్గా సైన్స్లో ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా సైంటిఫిక్ రీసెర్చ్లో ఎలా ఉంటుందంటే స్టాటిస్టికల్ రీజనింగ్ మీద వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక దాని వల్ల ఎక్స్పెరిమెంట్ వల్ల మీరు పరిశోధన చేసినా లేకపోతే క్లినికల్ ట్రయల్ చేసినా ఒకటి చేస్తే సరిపోతుంది. ఒకటి మీరు ఎలా చేశారన్నది ఒక అంశం అయితే, ఎన్ని చేశారన్నది 2వ అంశం. ఇప్పుడు చాలా చిన్న ఎగ్జాంపుల్ అండి, ఉదాహరణ అండి. ఇప్పుడు నేను కాయిన్ టాస్ చేస్తున్నాను, నేను నాణ్యం విసురుతున్నాను, టాస్ చేస్తూ నేను హెడ్ పడుతుందా టైల్ పడుతుందా అనేది నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను అనుకుందాం. గాల్లో విసిరినప్పుడు హెడ్ అంటాను, హెడ్ పడితే పడుతుందా లేదా టైల్ పడుతుంది. ఇప్పుడు నేను ఒకసారి వేసానండి, హెడ్ అన్నాను, హెడ్ పడింది. అంటే దాని అర్థం నాకు కాయిన్ ఎట్లా పనిచేస్తుందో నాకు తెలిసిపోయినట్ట కాదు. ఇప్పుడు రెండోసారి చేశా, రెండోసారి హెడ్ అన్నాను, రెండోసారి హెడ్ పడింది. అంటే నాకు తెలిసినట్ట కాదు కదా. 5 సార్లు పడిందండి, తెలిసినట్ట కాదు. ఇప్పుడు నిజానికి 5 సార్లు కూడా వరుసగా ప్రెడిక్ట్ చేయలేం. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు క్రికెట్లో కాయిన్ టాస్ చేస్తారు కదా, ఫస్ట్
సో మీరు ఒక ఇండియా సిరీస్ ఉందనుకోండి, ఒక ఐదు వన్డే మ్యాచ్లు ఉన్నాయనుకోండి, 5 సార్లు ఇండియా టాస్ గెలవరు. ఎవరు అంటే కాల్ చేసిన వాళ్ళందరూ గెలవరు అంటే నా ఉద్దేశం. సో అంటే ఏంటి, కాయిన్ టాస్ ని మీరు ఒకసారో 2 సార్లు గెస్ చేశారు వరుసగా, కాబట్టి అంటే మీరు చెప్పగలిగారు కాబట్టి, అంటే 2 సార్లు మీరు చేసే పరీక్ష మీరు నెగ్గారు కాబట్టి అది పనిచేస్తుంది. అంటే అది ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు అనడం అనేది కంప్లీట్గా రాంగ్. అంటే మీకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన కొన్నిసార్లు, ఒకవేళ ఇదే కాయిన్ టాస్ నేను 50 సార్లు చేశాను అనుకోండి, అందులో దాదాపు 20 సార్లు నేను చెప్పింది రాదు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఫలానా నువ్వు చేస్తున్నది అది నిజంగా నువ్వు ఏదైతే నువ్వు క్లెయిమ్ చేస్తున్న దానికి తగ్గట్టుగా ఎవిడెన్స్ ఉందా లేదా అనే విషయం ఒకసారి పరీక్ష చేస్తే తెలిసేది కాదు. అది ఒక క్లినికల్ ట్రయల్స్ చేస్తే తెలిసేది కాదు. అది యూ హ్యావ్ టు డూ అ నెంబర్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్. ఒక నెంబర్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత వాటిని తిరిగి మళ్ళీ సేకరించి ఎన్ని పరీక్షలు అంటే ఎన్ని క్లినికల్ ట్రయల్స్ ఎట్లాంటి ఫలితాన్ని ఇచ్చాయి అన్న డిస్ట్రిబ్యూషన్ చూస్తారు. సో చూస్తే దీన్ని మెటా అనాలిసిస్ అంటారు. మా అమ్మమ్మకు తగ్గింది, మా నాయనమ్మకు తగ్గింది, మేము వాడాము. లేకపోతే పాత దాన్ని ఏమంటారు, ఫలానా మావయ్యకి తగ్గిన తర్వాత మా ఇంట్లో మళ్ళీ అదే వాడుతున్నాము. అవేమి పనిచేయవండి, అవేం పనిచేయవు. అవి కేస్ స్టడీస్. ఇది చాలా అంటే ఇది కొంత కౌంటర్ అది కేస్ స్టడీస్, కేస్ రిపోర్ట్స్ పూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎవిడెన్స్. సో సైన్స్ లో ఎలా అంటే నా అభిప్రాయమా నీ అభిప్రాయం అని కాదు, ఎవిడెన్స్ ఉందా లేదా, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ హ్యాస్ టు బి. అదొకటే చేయాల్సింది. ప్లీజ్ కంటిన్యూ శరత్. అవునండి, అబ్సల్యూట్లీ. సో ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు నేను ఇంట్లో బిర్యానీ చేస్తానండి. ఫస్ట్ టైం చేస్తాను బాగానే వస్తుంది, రెండోసారి చేస్తాను బాగానే వస్తుంది. నేను ప్రతిసారి కన్సిస్టెంట్ గా బాగా చేసినప్పుడే నాకు బిర్యానీ చేయడం వచ్చినట్టు. అంతేగాని ఒకసారో 2 సార్లు పెడితే ఫ్లూక్ లో కరెక్ట్ గా రావడం బై ఛాన్స్. అంటే బై ఛాన్స్ అంటే దీని అర్థం చాలా అద్భుతమైన ఛాన్స్ అని కాదు. రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల యూ మే గెట్ ఎ రిజల్ట్ దట్ సీమ్స్ పాజిటివ్, బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ వాట్ యు ఆర్ క్లెయిమింగ్ ఈస్ ట్రూ ఆర్ ద ఎవిడెన్స్ ఈస్ అకార్డింగ్ టు వాట్ యు ఆర్ క్లెయిమింగ్. దీస్ టూ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. సో ఇదేంటంటే పూర్తిగా ఇది స్టాటిస్టికల్ రీజనింగ్ బట్టే అర్థం చేసుకోవాల్సిన ప్రక్రియ ఇది. దీనికండి ఒక బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టమ్స్ ని ప్రచారం చేసేవాళ్ళు, అంటే ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానం గురించి ఎక్కువ ప్రచారం చేసేవాళ్ళు చూడండి, ప్రతి ఒక్కళ్ళు దే విల్ ఆల్వేస్ సైట్ సమ్ స్టడీస్. ఒక 2-3 స్టడీలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. చూసారా, ఇప్పుడు మా హోమియోపతి ఫార్ములేషన్ లేకపోతే నేను ఇప్పుడు ఈ న్యాచురల్ ఈ హెర్బల్ ఫార్ములేషన్ పనిచేస్తుందని చెప్పని ఈ స్టడీ చూపిస్తుంది 10 స్టడీస్ వరకు సైట్ చేస్తారు. విషయం ఏంటంటే, మీరు ఆ టాపిక్ మీద అంటే ఆ అంశం మీద అంటే ఆ జబ్బు గురించిన చేసిన పరిశోధనలో, ఆ పర్టికులర్ హెర్బల్ ఫార్ములేషన్ మీద చేసిన పరిశోధనలో మీరు ఉన్న స్టడీస్ అన్ని గమనిస్తే, అంటే మెటా అనాలిసిస్ కనుక తీస్తే కనుక మీకు అందులో ఎఫెక్ట్ ఏం కనపడదు. అంటే ఇక్కడ ఏంటంటే, వీళ్ళు ఏవేవైతే సైట్ చేస్తారో బాగా పనిచేస్తుందని, అవి చాలా పూర్ మెథడాలజీతో, అంటే సరిగ్గా పరీక్ష చేయకుండా, అంటే ఎలాగైతే మన పతంజలి వాళ్ళు ఇప్పుడు ఈ కొరోనిల్కి చేశారో, ఎలాగైతే BGR34కి చేశారో, అంటే ఏంటి, మీరు సరైన ర్యాండమైజేషన్ చేయకుండా ఊరికే 2 గ్రూపులుగా పేషెంట్లు విడగొట్టి వాళ్ళకి మామూలుగానే వైద్యం చేయిస్తూ ఏదో చాక్లెట్లు పంచిపెట్టి మీకు ఆ చాక్లెట్ వల్ల టేస్ట్ నచ్చిందా అని చెప్పి ఎవరైతే సర్వే చేసి దాన్ని క్లినికల్ ట్రయల్ అని పేరు పెడతారో, కరోనిల్ కిట్ బదులు, కరోనిల్ కిట్ ఏదైతే ఉందో 3 రకాల మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి బదులు క్యాడ్బరీస్ చాక్లెట్ ఒకటి, తర్వాత మనం చిన్నప్పుడు పిప్పర్మెంట్ తింటా ఉంటాం కదా అట్లాంటిది ఒకటి, తర్వాత ఈ వేరే టైప్ ఆఫ్ క్యాండీ ఒకటి, అవి 3 ఇచ్చిన సేమ్ రిజల్ట్స్ వచ్చాయేమో నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాంతో పాటుగానే వాళ్ళు ఇది చేశారు, ఈ అడిషనల్గా వీళ్ళకి ఇచ్చారు. సో అది ఖచ్చితంగా డబుల్ బ్లైండ్, ఈ ర్యాండమైజ్ ట్రయల్ లాంటి పెద్ద పదాలు వాడడానికి పనిచేయదు. సో అట్లీస్ట్ వాళ్ళు ఇంక్లూజన్ క్రైటీరియా కూడా సరిగా తీసుకోకుండా. ఇది సింపుల్ అండి. ఇప్పుడు అంటే మీరు నేను పెద్ద ఇష్టపడకపోవచ్చు, కానీ ఒక వయసు దాటిన వారు మేరీ బిస్కెట్లు తింటుంటారు వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు గుండె జబ్బు ఉందనుకోండి, ఉదాహరణకి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, వాళ్ళు బీబీ మెడికేషన్ తీసుకుంటూ, ఇప్పుడు నేను రెండుగా విడగొట్టాను అనుకోండి, ఇలా బ్లడ్ ప్రెషర్ కి మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళకి ఒక గ్రూప్ కి నేను మేరీ బిస్కెట్లు ఇచ్చాను, ఇంకో గ్రూప్ కి ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఏమంటానంటే, మేరీ బిస్కెట్లు తీసుకున్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఇంకా బాగా ఉంది వీళ్ళకన్నా అన్నాను అనుకోండి, అదేనా అర్థం ఉందా దానికి? సో మేరీ బిస్కెట్ కి అలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే, మీరు సర్వే చేయకూడదు. సర్వే చేసి ఇట్లాంటి కన్స్యూమర్ సర్వే లాంటిది చేసి ఆ స్టాండర్డ్ లో చేసి దాని క్లినికల్ ట్రయల్ అని పేరు పెట్టి మీకు చట్టంలో, అంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ లో చట్టంలో మీరు నిరూపించవలసిన అవసరం లేదు. కాబట్టి మీరు దీన్ని ఇట్లాంటి అసలు నాసిరకం
స్టడీని ఒక క్లినికల్ ట్రయల్ అని పేరు పెట్టి అప్లోడ్ చేసేసి మీరు మార్కెట్లో రిలీజ్ చేసేస్తున్నారు కాబట్టి చేయగలుగుతున్నారు. కానీ దాని అర్థం మీరు చేసిన స్టడీ వల్ల మీ మందు పనిచేస్తుందని కాదు అది. సో అది ఫలానా పనిచేస్తుందా లేదా అన్న కన్సెన్సస్ అనేది అది బోల్డ్ అని స్టడీలు చేయడం. అలాగే అంతేకాకుండా మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత వాటిని సర్వేలెన్స్ స్టడీస్ అంటారు అనుకుంటా, వాటికి పేరు కూడా ఉంటుంది. దాన్ని బట్టి సేకరించిన డేటా, అలా సేకరించిన డేటాలో క్లీనప్ చేసి, అంటే వాటిలో ఏమైనా బయాసెస్ ఉండొచ్చా అన్న దానికి నార్మలైజ్ చేసి, దాన్ని బట్టి ఎన్నో అంటే కొన్ని పదుల వేల కేసుల్ని మీకు స్టాటిస్టికల్ గా మీరు వాటి డిస్ట్రిబ్యూషన్స్ చూసినప్పుడే మీకు తెలుస్తుంది అందులో కూడా పబ్లికేషన్ బయాస్ ఉందా లేదా. ఇప్పుడు కొన్ని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ లో క్రానిక్ డిజార్డర్స్ కి ఎవరికి వాళ్ళే జర్నల్స్ పెట్టేసుకుని, అంటే ఎలాగైతే ఏ రాజకీయ పార్టీ వాళ్ళ పత్రికలు నడిపేసుకుంటారో వాళ్ళు న్యూస్ ప్రింట్ చేసుకోవడం, అలాగే చాలా ఇప్పుడు హోమియోపతి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకే కొన్ని జర్నల్స్ ఉంటాయి, వాళ్ళే పబ్లిష్ చేసేసుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి పబ్లికేషన్ బయాస్ లో ఉంటాయి విపరీతంగా. ఒకటి. రెండు, ఇందాక డాక్టర్ తిరుమల గారు చెప్పినట్టు ఎవరు స్పాన్సర్ చేశారు అన్న దాన్ని కూడా నార్మలైజ్ చేసుకుని, అంటే ఇలాంటి ప్రచురించడంలో కూడా ఉండే అవకతవకల్ని కూడా వాటిని కూడా మీకు స్టాటిస్టికల్ గా, అంటే గణాంకాల వాడుకుని వాటిని కూడా కొంత నార్మలైజ్ చేసి, సో ఇవన్నీ ఈ రకమైనటువంటి ఇవన్నీ చేసిన తర్వాత, అంటే సరైన గైడ్ లైన్స్ లేకపోవడం. అవునండి, ఇవన్నీ చేసిన తర్వాత మీకు వచ్చే కన్సెన్సస్ అనేది దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ కన్సెన్సస్. అంటే అంతకన్నా మీకు బలమైన ఆధారాలు అనేవి మీకు, అట్లాంటి ఆధారాలకి మీకు ఆధారాలు తోడవుతూ ఉంటాయి, కానీ మీకు దాన్ని ఓవర్టర్న్ చేసేసే పరిస్థితులను జనరల్ గా రావు. అంటే ఇది ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇంత విజ్ఞానం మనకు అందుబాటులో ఉంది. సో మనం దీన్ని తగ్గట్టు కనుక మనం ఆయుర్వేదాన్ని, సిద్ధాన్ని కనుక, ఆయుర్వేద, సిద్ధ, యునాని ఏవైతే మన ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఉన్నాయో, హోమియోపతి కాదు, హోమియోపతిని పక్కన పెట్టండి, మిగతా ఏవైతే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఉన్నాయో వాటిని ఇంతటి రాబస్ట్ గా మనం పరీక్ష చేయందే మనకి తెలియదు. అంటే మనకి తెలియదు పనిచేస్తుందో లేదో తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2, అది సేఫ్ అవునో కదా తెలియదు మనకి. సో ఇప్పుడు ఈ రెండు తెలియకుండా మనం చెయ్యం కదండి. ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్తే పలానాది టేస్ట్ బాగుంటుందో లేదో అన్న డౌట్ తో మీరు ఎన్నిసార్లు ఆర్డర్ చేస్తారు? ఎన్నోసార్లు చేయరు. ఇప్పుడు ఫలానా చోట బిర్యానీ ఫేమస్ అంటే అక్కడ పోయి బిర్యానీ తింటాం, అంతేగాని అక్కడ పోయి వేరే తినాం కదా. సో ఇట్స్ లైక్ దట్. అక్కడ పెరుగన్నం తినవచ్చు, అక్కడికి వెళ్ళి కర్డ్ రైస్ తినవచ్చు. సో ఇట్స్ లైక్ దట్. అంటే మీకు అది పనిచేస్తుందా లేదా అన్న ప్రిఫరెన్స్ అనేది మనకి ఎప్పుడు మధ్యలో రన్ అవుతూనే ఉంటుంది మన మైండ్ లో. అది మనం ఆరోగ్య విషయంలో మర్చిపోకూడదు. అంటే మనం కన్క్లూజన్కి వచ్చేద్దాము. ఈ వ్యాపార దృక్పథంతో చేసేటటువంటి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చేసేటటువంటి ట్రయల్స్ కాకుండా స్ట్రాంగెస్ట్ గైడ్ లైన్స్ తోటి ఏదైతే మన ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్, అల్లోపతి ఏదైతే అంటున్నామో దాని రకమైనటువంటి స్కేల్ లాంటి గైడ్ లైన్స్ ఉండి, ఇప్పుడు ఇలాంటి మెడిసిన్ కనుక యుఎస్లో కనుక రిలీజ్ చేసి అబతూచ్ మేము దానికోసం కాదు అని మన రామ్దేవ్ బాబా చెప్పినట్టుగా కనుక ఇట్లా చెప్తే కనుకనైతే వాళ్ళు చాలా పెద్ద ఫైన్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆయన కంపెనీ అమ్మేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముందు క్లెయిమ్ చేసిన తర్వాత లేదు అంటే. సో అట్లాంటి చాలా స్ట్రాంగెస్ట్ దాన్ని ఏమంటారు, ఈ గైడ్ లైన్స్ రావాలి. ఈ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఇలాంటి మెడిసిన్స్ ఎవిడెన్స్ బేస్కి నిలబడతాయి. ఏదో మన కల్చరల్గా మనకు సంబంధించిందను ఒక రకమైనటువంటి మన అనేటటువంటి ఫీలింగ్ వలన దీన్ని వెనక్కి నుంచి పుష్ చేయాలని ట్రై చేస్తే మాత్రం ఎంతవరకు పుష్ చేయలేం కదా. మనం నిరూపించుకోవాల్సింది మనలో కాదు, ఇంటర్నేషనల్గా కూడా గ్రేట్ మెడిసిన్ అని నిరూపించుకోవాలి. దాని పొటెన్షియల్ నిజంగా ఆయుర్వేదంకి కనుక ఉన్నట్లయితే, సో దాంట్లో ఎక్కువగా రీసెర్చ్ జరగాలి. ఎక్కువగా రీసెర్చ్ జరగాలి అంటే బయాస్డ్గా ఉండకూడదు. ఎక్కువ శాంపిల్స్ తోటి క్లినికల్ ట్రయల్స్, నెక్స్ట్ ఫస్ట్ ఏ ట్రయల్ ఏదైతే ఉందో ఆ ట్రయల్ యొక్క అవుట్కమ్స్ ఏవైతే ఉందో ఆ అవుట్కమ్స్ ముందే మనం డిసైడ్ చేసుకుని దాన్ని అచీవ్ అయ్యామా లేదా చూసుకోవాలి. నేను దగ్గుమంది కనిపెట్టడానికి ట్రై చేస్తే కోవిడ్కి దొరికేసింది అంటే అదొక అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ముందే కోవిడ్ కోసం మందు తయారు చేస్తున్నాం అన్న ఉద్దేశంతో వెళ్ళాలి. సో డిసైడెడ్ అవుట్కమ్ ఖచ్చితంగా ఉండాలి. అట్లా అవ్వదు. కాబట్టి ఫైనల్గా ఆయుర్వేదం
ఒక గ్లోబల్ స్టాండర్డ్స్ రావాలంటే గ్లోబల్ స్టాండర్డ్స్కి నిలబడేటటువంటి ప్రూఫ్ కూడా కావాలి అన్న ఉద్దేశం అందరికీ చెప్పాలని ఈ షో చేసాము. నెక్స్ట్ తిరుమల గారు, మీరు ఫైనల్ కన్క్లూజన్ వర్డ్స్ ఏమైనా చెప్తారా? మనది ఒకటే వైద్యం అండి, రెండు, ఒకటి పనిచేసే వైద్యం, ఇంకోటి పనిచేయని వైద్యం. ఇంకో రకం క్లాసిఫికేషన్, ఒకటి ఎవిడెన్స్ ఉన్న వైద్యం, ఇంకోటి ఎవిడెన్స్ లేని వైద్యం. ఎవిడెన్స్ లేదు అంటే అది వైద్యం కాదు, అది మెడిసిన్ కాదు. ఎవిడెన్స్ ఉందంటే అది ఆయుర్వేదం కానీ ఇంకే పద్ధతి కానీ అది వైద్యమే. ప్రాపర్ ఎవిడెన్స్ తోటి, ప్రాపర్ స్టడీస్ ద్వారా, ఒక ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం ఖచ్చితమైన టెస్ట్ని ఎదుర్కొని అది అన్ని పరీక్షలు నిలబడ్డదంటే కనుక అది ఖచ్చితంగా వైద్యం కింద అయిపోతుంది. అది దాన్ని మనదని చంకలు గుర్తుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళదని మనము పక్కన పెట్టాల్సింది. ప్రతి ఒక్కటి వైద్యం మనకి చెప్పాల్సింది అది పనిచేస్తుందా లేదా, మన ఎవరైతే జబ్బుతో బాధపడుతున్న వాళ్ళ ప్రాణాలు నిలబెడుతుందా లేదా. అంతకు మించి మనకి ఇది మనది పక్క వాళ్ళది అని భేదాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. శరత్ గారు, మీరేమైనా కన్క్లూజన్ వర్డ్? సో ఈ ఒకటేనండి, అంటే ఐ థింక్ డాక్టర్ తిరుమల్ గారు చాలా బాగా దీన్ని కన్సైజ్ మనకి చెప్పారు. ఇక్కడ ఏంటంటేనండి, ఒకటే నా కంక్లూజన్ ఏంటంటే, ఇది 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 ఎవరికో గొప్పలు చెప్పుకోవడానికి, మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడానికి చేయవలసిన పని కాదు ఇది. ఎవరికో గొప్పలు చెప్పుకోవడానికి లేని ఎవిడెన్స్ లేనప్పుడు మనం మాట్లాడేది పద్ధతి కాదు. రెండు, గొప్పలు చెప్పుకోవడానికి పరీక్ష చేయడం కాదు. ఈ పరీక్ష ఎందుకు చేయడం అంటే విషయం ఏంటన్నది ఎస్టాబ్లిష్ చేయడం కోసం. ఎందుకంటే ట్రూత్ ఈజ్ కాంప్లెక్స్ అండి, సత్యం చాలా సంక్లిష్టమైంది. దానికి దగ్గరగా మీరు వెళ్ళాలంటే మీరు కష్టపడాలి. నేను ఎప్పుడో రాసిన పుస్తకాలు రాశారు కాబట్టి నేను ఇవాళ రోజున నా రూల్స్ నేను మార్చేసుకుని నేను చాలా ఈజీ పని చేసి నేను ఇదే కరెక్ట్ అని చెప్పని నేను అంటాను అంటే మనం భ్రమలో ఉండిపోతాం. దీనికి ఒక తమాషా ఉదాహరణ ఏంటంటేనండి, చైనాలో మనం ఇందాక చెప్పుకున్నాం ఏన్షియంట్ వాళ్ళకి కూడా ట్రెడిషనల్ సాంప్రదాయ చైనీస్ వైద్య విధానం ఉంటుందని. దాంట్లో హై ఫీవర్కి, అంటే చాలా విపరీతమైన జ్వరం వచ్చేసి కొన్ని రోజులు జ్వరం వచ్చేదానికి, పీరియాడిక్గా జ్వరం వచ్చే వంటి అట్లాంటి ఒక జబ్బు, అట్లాంటి లక్షణాలకి ఒక మందు అనేది వాళ్ళు ఇచ్చేవారు, ఒక ఫార్ములేషన్ అనేది. చైనాలో 2UU అని ఆవిడ శాస్త్రవేత్త అనమాట, ఆవిడ మెడికల్ రీసెర్చర్, డాక్టర్ ఆవిడ దాంట్లోని యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసి దాన్ని ఐసోలేట్ చేసి దాన్ని ఫార్ములేట్ చేసి దాన్ని టెస్ట్ చేసి, అంటే ఆధునిక పరిజ్ఞానం టెస్ట్ చేసిన తర్వాత వచ్చినది ఆర్టిమిసినిన్. ఈ ఆర్టిమిసినిన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మలేరియాగా వాడతారు. మలేరియా కూడా అంటే ఏన్షియంట్ చైనీస్, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో మలేరియా రోగ లక్షణాలు అంటే మలేరియాకే అది ఆ ఫీవర్ రావడం, ఎపిసోడిక్ ఫీవర్ రావడం, ఆ జబ్బుకి వారు ఇచ్చిన దాంట్లోని యాక్టివ్ ఇంగ్రీడియంట్ని ఐసోలేట్ చేసి అది నిరూపించారు ఆవిడ. అంటే ఎందుకు నిరూపించారు? ఎవరికో గొప్ప చెప్పుకోవడానికి కాదు, అది పనిచేస్తుందని తెలుసుకోవడానికి. పనిచేస్తుందని తెలిసింది కాబట్టి ఇవాళ రోజున అది ఈ రోజు ఎవరికి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఎవరికి మలేరియా వచ్చినా ముందు ఇచ్చేది ఆర్టిమిసినిన్ కాంబినేషన్ థెరపీ ఇస్తారు, దాని తర్వాత క్లోరోక్విన్ ఇస్తారు, డిపెండింగ్ ఆన్ హౌ ద ట్రీట్మెంట్ గోస్. కాబట్టి అంటే ఏంటి, ప్రపంచ వ్యాప్తంగా ప్రాచీన చైనీస్ మెడిసిన్ లోని ఒక ఎగ్జనటైడ్ అని చెప్పి డయాబెటీస్ లో చూస్తూ ఉంటారు. ఇది గిల్లా మాన్స్టర్ అనేటటువంటి ఒక రెప్టైల్ సెలైవా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో అంటే ఓన్లీ హెర్బల్ మెడిసిన్స్ లేకపోతే ఆయుర్వేదిక్లోనే హెర్బల్స్ నుంచి, యానిమల్స్ నుంచి మాత్రమే వస్తాయి, న్యాచురల్గా వస్తాయి అనుకోవడం కాదు. అండ్ యాపిల్ బార్క్ నుంచి SGLT2 ఇన్హిబిటర్స్ తీస్తున్నారు డయాబెటీస్లో. సో అంటే కానీ దాని అర్థం మీరు రోజు యాపిల్ తింటే డయాబెటీస్ రాదు అని కాదు, యాపిల్ డే కీప్స్ ద డాక్టర్ అవే అన్న ప్రోవర్బ్ వెనకాల శాస్త్రీయత తాగున్నదని కాదు. యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసింది అందులో అన్న అర్థం నేను కూడా చెప్పేది. సో కాబట్టి ఫైనల్ గా ఏంటంటే అంటే నా కంక్లూషన్ ఏంటంటేనండి, ఇదంతా ఎందుకు చెప్పానంటే, నేను ఏదైతే ఆవిడ చేశారో, అంటే వాళ్ళు చేశారో, ఆవిడకి తర్వాత నోబెల్ పురస్కారం కూడా వచ్చింది మెడిసిన్ లో. మరి మనకి ఎందుకు రాలేదు? మనం చేయకపోవడం వల్ల రాలేదు మనకి. అంటే మనం ఆ పరిధిలో మనం ఆలోచన చేసేసి అది సరిపోయిందిలే అని అనుకోకుండా మనం ఏంటి విషయం అన్న ఒక నిజాయితీతో దీని కనుక మనం పర్సూ చేస్తే ఆయుర్వేదంలో ఉన్న ఫలాలు, ఆయుర్వేదంలో ఏవైతే మనకి ఫలాలు ఉన్నాయో వాటిని నేటి సమాజానికి మనం అందించిన వాళ్ళం అవుతాం.
నిజాయితీగా క్లెయిమ్స్ చేస్తే, కాదు, నిజమైన ఫలాలు. నిజాయితీగా చేస్తే, అంతేగాని వ్యాపారం పెట్టుకోవడం కోసం చట్టం సరిగా లేకుండా మనం చట్ట వ్యవస్థను సరిగా రెగ్యులేటరీ దాంట్లో ఉన్న ఫ్రేమ్వర్క్ సరిగా లూప్ హోల్స్ పెట్టకుండా యూజ్ చేసుకుని చేసేసి, లేకపోతే వాట్సాప్ లో ఫార్వర్డ్లు చదివేసి అబ్బా అబ్బా అని చెప్పి నేసుకోవడం, అరే బాబు దీనికి ఎవిడెన్స్ లేదురా బాబు అన్నవాడు ప్రతి వాళ్ళని తిట్టేయడం, మీకు మీకు బుద్ధుందా, మా ఆయుర్వేదం culture అంటే ని- మీరు ఎందుకు బాధపడతారన్నాం, ఇది చవకగా వస్తుంది కదా, అంతంత 3,000 రూపాయలు ఖర్చు పెట్టి మీరు గ్లెన్ మార్క్ వాడి ప్రోడక్ట్ ఎందుకు, లేకపోతే వేరే వాడి ప్రోడక్ట్ ఎందుకు విన్నాం అంటే, మీరు 20 రూపాయలు పోయినా కొత్తిమీర వేసుకుంటారండి చారులో, గడ్డ వేసుకోరు చారులో, ఫ్రీగా వస్తుందని. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు వంటకి చిన్న చేయని దానికి మీరు మీరు 500 రూపాయలు 600 రూపాయలు పెట్టి డమ్మీ జంక్ ఎందుకు కొనుక్కుంటారు మీరు? సో ఎవరు కొనుక్కోరు. సో ఇట్లాంటి వాటికి పోకండి. ఇట్లాంటి లాజిక్ లేని మాటలు మనం చదివినా మనం ఆవేశపడద్దు, మనం దాన్ని పట్టించుకోవద్దు, దాన్ని ఊరికే దాన్ని నిజంగా అనేసుకునే అవతలని ఏమి అనొద్దు. ఇక్కడ కొంచెం కూల్ డౌన్ అయి మనం ఆలోచిద్దాం, ఏది పనికి వస్తుంది, ఏది పని చేయదు, ఏది ఎవిడెన్స్ ఉంది, ఏది ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ ఎందుకు ఉండాలి? అది పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఉండాలి ఎవిడెన్స్, అంతేగాని గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఏదైతే మనం గనక ఇది నిజాయితీగా చేస్తే, మన దేశంలో మన వ్యవస్థను మనం బాగు చేసుకుని ఇది గనక చేస్తే, ఆయుర్వేద కానీ, సిద్ధ కానీ, యునాని కానీ, హోమియోపతి కాదండో, హోమియోపతి వేస్ట్, జంక్, అది పక్కన పెట్టండి. కనీసం ఈ 3 వైద్య విధానాల్లో ఏదైనా ఫలాలు ఉన్న ఫలాలు అనేవి ఈ రోజు మనం అందించగలుగుతాం. ఇది లేని ప్రతిసారి ఇది ఒక పెద్ద యుద్ధంలాగా, 2 క్యాంపుల మధ్యన యుద్ధంలాగా, 2 భావజాలాల మధ్య యుద్ధంలాగా తయారు చేసి పెట్టి మనం ఆటలాడుకోవడం, గేమ్స్ చేయడం, డ్రామాలు చేయడం తప్పితే దీనివల్ల ఎటు ముందుకెళ్ళదు. సో ఇదండి మన హ్యూమనిస్ట్ కెఫే లైవ్ షో, ఆయుర్వేదం ఆరోగ్యం వ్యాపారం అనేటటువంటి ఎపిసోడ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ శరత్ గారు ఫర్ జాయినింగ్, అండ్ తిరుమల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.